వెల్కమ్ టు స్మార్ట్ కామర్స్ అండ్ మేనేజ్మెంట్ హబ్. స్మార్ట్ కామర్స్ అండ్ మేనేజ్మెంట్ హబ్ లో మనం మార్కెటింగ్ కమ్యూనికేషన్ గురించి చూద్దాం. ఈ మార్కెటింగ్ కమ్యూనికేషన్ ని మనం ప్రమోషన్ అని కూడా అంటారు. అసలు ఇది ప్రమోషన్ అని ఎందుకు అంటాము, అసలు మార్కెటింగ్ కమ్యూనికేషన్ అంటే ఏంటి అనేది చూద్దాం. మార్కెటింగ్ కమ్యూనికేషన్ is also called promotion, refers to the activities used by a business to communicate the information about its products. ఏం చెప్తుంది, అసలు మార్కెటింగ్ కమ్యూనికేషన్ అంటే ఏంటంటే ఏదైతే కంపెనీ యొక్క ప్రొడక్ట్స్ ఉంటాయో ఆ ప్రొడక్ట్స్ గురించి ఇన్ఫర్మేషన్ ని, అంటే ఏంటంటే ఏదైతే సమాచారాన్ని కస్టమర్స్ కి తెలియజేయడాన్ని మార్కెటింగ్ కమ్యూనికేషన్ అంటారు. అంటే కస్టమర్స్ కి తన ప్రొడక్ట్ గురించి ఒక కంపెనీ తెలియజేయడాన్ని మార్కెటింగ్ కమ్యూనికేషన్ అంటారు. పర్సుయేడ్ దెమ్ టు బై, అంటే పర్సుయేడ్ అంటే కన్విన్సింగ్. ఓకేనా, కస్టమర్స్ ని ఆ ప్రొడక్ట్ గురించి సమాచారం తెలియజేసి అలాగే వాళ్ళని ఆ ప్రొడక్ట్ ని కొనేటట్టు కన్విన్స్ చేయడాన్ని మార్కెటింగ్ కమ్యూనికేషన్ అంటారు. అండ్ బిల్డ్ ఏ పాజిటివ్ బ్రాండ్ ఇమేజ్. ఈ మార్కెటింగ్ కమ్యూనికేషన్ ద్వారా ఏం చేయగలదు అంటే ఒక పాజిటివ్ బ్రాండ్ ఇమేజ్ అనేది క్రియేట్ చేయగలదు. ఓకేనా, సో ఇన్ సింపుల్ వర్డ్స్, మార్కెటింగ్ కమ్యూనికేషన్ communicating the product's value to customers through promotional activities. అసలు మార్కెటింగ్ కమ్యూనికేషన్ అంటే ఏంటి అంటే, కమ్యూనికేషన్ అంటే నేను చెప్పాను కదా, ఒక ప్రొడక్ట్ గురించి కస్టమర్ కి సమాచారాన్ని ఇవ్వటం. ఆ సమాచారాన్ని ఏ విధంగా ఇస్తుంది, ప్రొడక్ట్ వాల్యూని పెంచేటట్టు ఇస్తుంది. కమ్యూనికేటింగ్ ద ప్రొడక్ట్స్ వాల్యూ. ఓకేనా, ప్రొడక్ట్స్ యొక్క విలువని, ప్రొడక్ట్ యొక్క విలువని తెలియజేస్తుంది. ఎవరికి, కస్టమర్స్ కి. ఏ విధంగా తెలియజేస్తుంది, త్రూ ప్రమోషనల్ యాక్టివిటీస్. మరి ఏమేమి ప్రమోషనల్ యాక్టివిటీస్ ద్వారా ఈ మార్కెటింగ్ కమ్యూనికేషన్ అనేది తెలియజేస్తుంది అనేది నెక్స్ట్ వస్తుంది. ఓకేనా, ఇప్పుడు మనకి మార్కెటింగ్ కమ్యూనికేషన్ అంటే ఏంటో అర్థమైంది. నెక్స్ట్ దీని యొక్క ఆబ్జెక్టివ్స్ చూద్దాం. అసలు మార్కెటింగ్ కమ్యూనికేషన్ అనేది ఎందుకు అంటే, ఫస్ట్ ఆబ్జెక్టివ్ టు ఇన్ఫార్మ్, ఫస్ట్ సమాచారం తెలియజేయడానికి. ఇప్పుడు ఒక ప్రొడక్ట్ తయారు చేసేస్తే సరిపోదు కదా, దాని గురించి అందరికీ తెలియజేయాలి. అప్పటికే కస్టమర్స్ కి తెలియజేస్తేనే కదా ఓకే ఇలాంటి ప్రొడక్ట్ అనేది ఉంది అనేది అవేర్ అవుతారు. కానీ టు మేక్ ద కస్టమర్స్ అవేర్ ఆఫ్ ద ప్రొడక్ట్ ఫీచర్స్ అండ్ యూజర్స్. ప్రొడక్ట్ యొక్క ఫీచర్స్ అంటే ప్రొడక్ట్ యొక్క క్వాలిటీ, దాని యొక్క ప్రైస్, ఫీచర్స్ అంటే అన్ని వస్తాయి. సో ప్రొడక్ట్ గురించి కస్టమర్స్ కి తెలియజేయాలి, ఇన్ఫార్మ్ చేయడం ఫస్ట్ ఆబ్జెక్టివ్ అనమాట మార్కెటింగ్ కమ్యూనికేషన్. సెకండ్ ఏంటంటే పర్సుయేడ్. పర్సుయేడ్ అంటే ఏంటి చెప్పాను, కన్విన్సింగ్. కస్టమర్స్ ని ఈ ప్రొడక్ట్ ని మన కాంపిటీటర్స్ కన్నా మన ప్రొడక్ట్ ని చూస్ చేసేటట్టు కస్టమర్స్ ని కన్విన్స్ చేసే పద్ధతి. ఓకేనా, కమ్యూనికేషన్ ద్వారా మనం ఏం చేస్తాం, ఓకే ఇది చూడండి మీరు కంపేర్ చేసుకుంటే కాంపిటేటర్స్ కన్నా మా ప్రొడక్టే క్వాలిటీ చాలా ఎక్కువ ఉంటది, కాస్ట్ తక్కువ, ఇలా ఏవో అన్ని చెప్పి మనం కన్విన్స్ చేస్తాం కస్టమర్స్ ని మన ప్రొడక్ట్ ని కొనేటట్టు. అసలు కమ్యూనికేట్ చేస్తుందే అందుకు కదా, ఇన్ఫార్మ్ చేస్తుంది ఎందుకు, మన ప్రొడక్ట్ ని కొనడానికి ఇన్ఫర్మేషన్ చేస్తున్నాం. నెక్స్ట్ రిమైండ్. రిమైండ్ అంటే ఏంటంటే టు మెయింటైన్ ద కస్టమర్స్ ఇంట్రెస్ట్. కస్టమర్స్ యొక్క లాయల్టీని, ఇంట్రెస్ట్ ని, అంటే కస్టమర్స్ మన బ్రాండ్ నే కొనేటట్టు, మనకి లాయల్ గా ఉండేటట్టు, అంటే మన ఇంకా బ్రాండ్ కి ఇంకా ట్రస్ట్ చేసేటట్టు మనం ఒక ఇంట్రెస్ట్ ని కల్పిస్తాం ఈ మార్కెటింగ్ కమ్యూనికేషన్ ద్వారా. బిల్డ్ అండ్ ఇమేజ్, అందుకని ఒక స్ట్రాంగ్ పాజిటివ్ రెప్యుటేషన్ అనేది క్రియేట్ చేస్తాం మనం వాళ్ళ మైండ్స్ లో. ఓకేనా, ఇది మెయిన్ ఆబ్జెక్టివ్స్ అన్నమాట మార్కెటింగ్ కమ్యూనికేషన్ చేయడానికి. కారణం ఏంటంటే మనం ఎందుకు సమాచారం అనేది తెలియజేస్తాము. కమ్యూనికేషన్ అంటే ఏంటి చెప్పాను, సమాచారం తెలియజేయడం. ఏ సమాచారం, మార్కెటింగ్ కమ్యూనికేషన్ అంటున్నాడు అంటే మన ప్రొడక్ట్ గురించి ఇక్కడ మనం సమాచారం తెలియజేస్తే దాన్ని మార్కెటింగ్ కమ్యూనికేషన్ అంటాం. దాని యొక్క ఆబ్జెక్టివ్స్ తెలుసు. నెక్స్ట్ ఇంపార్టెన్స్ చూడండి, అసలు మార్కెటింగ్ కమ్యూనికేషన్ వల్ల మనకి లాభాలు ఏంటి. ఫస్ట్ ఏంటంటే ఇట్స్ క్రియేట్స్ అవేర్నెస్, మేక్స్ ద కస్టమర్స్ నో అబౌట్ ద ప్రొడక్ట్. ఫస్ట్ అది మనం ఆల్రెడీ తెలియజేసుకున్నాం. ఏమర్థమైంది మనకి, మన ప్రొడక్ట్ గురించి ఫస్ట్ కస్టమర్స్ కి తెలియజేయడాన్ని మార్కెటింగ్ కమ్యూనికేషన్ యొక్క ఫస్ట్ ఇంపార్టెన్స్, అవేర్నెస్ ని క్రియేట్ చేయడం. నెక్స్ట్ ది ఇంక్రీజెస్ ద సేల్స్, సేల్స్ ని పెంచుకోవడం. పర్సుయేట్స్ ద కస్టమర్స్ టు బై, మనం కస్టమర్స్ మన ప్రొడక్ట్ ని బై చేసేటట్టు కన్విన్స్ చేయడం. నెక్స్ట్ ది బ్రాండ్ బిల్డింగ్, హెల్ప్స్ ద ప్రొడక్ట్ బికమ్ పాపులర్. మన యొక్క ప్రొడక్ట్ అనేది పాపులర్ అయ్యేటట్టు మనం ఒక బ్రాండ్ ఇమేజ్, ఒక బ్రాండ్ రెప్యుటేషన్ అనేది బిల్డప్ చేసుకుంటాం. ఓకేనా, వాళ్ళ మైండ్ లో ఒక స్థిరంగా ఉండే నివాసం ఉండేటట్టు మనం వాళ్ళకి ఒక ఇంట్రెస్ట్ అనేది, ఒక పాజిటివ్ స్ట్రాంగ్ ఇదనేది క్రియేట్ చేస్తాం అన్నమాట. ఇట్ హెల్ప్స్ ఇన్ కాంపిటీషన్. మరి దేనికి ఉపయోగపడుతుంది, అలాగో మార్కెటింగ్ కమ్యూనికేషన్ కాంపిటీషన్ కి కూడా ఉపయోగపడుతుంది. మనం
ఇట్ సపోర్ట్స్ ద కంపెనీస్ టు ఫేస్ ద కాంపిటేటర్స్ ని మనం ఫేస్ చేయడానికి. ఇప్పుడు మన ఇన్ఫర్మేషన్ అనేది మనం మంచిగా పాస్ చేసాం అనుకోండి, కరెక్ట్ గా మన యొక్క ప్రొడక్ట్ గురించి, ఓకేనా, అలాగే చాలా అట్రాక్టివ్ గా పాస్ చేసాం, మన కాంపిటేటర్స్ కన్నా మన ప్రొడక్టే కొనడానికి వాళ్ళు మగ్గు చూపుతారు. నెక్స్ట్, బెటర్ కస్టమర్ రిలేషన్షిప్ మెయింటైన్స్ అ లాంగ్ టర్మ్ కనెక్షన్ విత్ ద కస్టమర్స్. ఇన్ఫార్మ్ చేయడం ద్వారా మార్కెటింగ్ కమ్యూనికేషన్ ద్వారా మనం ఏం చేస్తామంటే కస్టమర్స్ తో లాంగ్ రన్ రిలేషన్షిప్స్ అనేవి మెయింటైన్ చేస్తాం, అదే బ్రాండ్ లాయల్టీ. నెక్స్ట్ ది ప్రమోషన్ మిక్స్. ఇప్పుడు ప్రమోషన్ లో కొత్త, ఇప్పుడు మార్కెటింగ్ కమ్యూనికేషన్ కి ప్రమోషన్ కి అసలు రిలేషన్ ఏంటి? Promotion mix is the combination of the promotion tools such as advertising, sales promotion, personal selling, public relations and direct marketing. Promotion mix అంటే ఏంటంటే ప్రమోటింగ్ అంటే మన యొక్క ప్రొడక్ట్ గురించి మనం తెలియజేయడం, ఓకేనా, ప్రమోట్ చేయడం. ఏ విధంగా? అడ్వర్టైజ్మెంట్ ద్వారా, ఓకేనా, సమాచారం వినియోగదారులకి సమాచారాన్ని అందించడాన్ని ప్రమోషన్ అంటారు, ఓకేనా. ఎవరైతే కస్టమర్స్ మన యొక్క ప్రొడక్ట్ ని వాడుకుంటున్నారో వాళ్ళకి ఆ ప్రొడక్ట్ గురించి తెలియజేస్తేనే ప్రొడక్ట్ వాడతారు. సో ఏ విధంగా మరి ఆ సమాచారాన్ని అందజేస్తామంటే అడ్వర్టైజ్మెంట్ ద్వారా, సేల్స్ ప్రమోషన్ ద్వారా, పర్సనల్ సెల్లింగ్ ద్వారా, పబ్లిక్ రిలేషన్ ద్వారా, డైరెక్ట్ మార్కెటింగ్ ద్వారా తెలియజేస్తాం. ఓకే, ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ ద ప్రమోషన్ మిక్స్. మీరు అడగచ్చు, మ్యామ్ ఇప్పుడు మరి ప్రమోషన్ కిను మార్కెటింగ్ కమ్యూనికేషన్ కి సంబంధం ఏంటి మ్యామ్? అసలు మార్కెటింగ్ కమ్యూనికేషన్ అంటే ఏమన్నారు మీరు? ప్రొడక్ట్ గురించి సమాచారం తెలియజేయడం అన్నారు. మరి ప్రమోషన్ అంటే ఏంటి మ్యామ్? అంటే ఈ మార్కెటింగ్ కమ్యూనికేషన్ అంటే ఏం చెప్పాను నేను? కస్టమర్స్ కి మన ప్రొడక్ట్ గురించి తెలియజేయాలంటే ఒక వే అనేది ఉంటది కదా, ఆ వేనే ప్రమోషన్, ఓకేనా. అంటే తెలియజేయడానికి ఒక మార్గం అన్నమాట. ఇట్స్ ఎ టూల్. ప్రమోషన్ ఈజ్ ఎ టూల్ విచ్ గివ్స్ అన్ ఇన్ఫర్మేషన్ టు ద కస్టమర్స్, టు ద మార్కెటింగ్ కమ్యూనికేషన్. ఇట్ విల్ లీడ్స్ మార్కెటింగ్ కమ్యూనికేషన్ టు ద కస్టమర్స్, ఓకేనా. అంటే ఏంటంటే ప్రమోషన్ అనేది ఒక మార్కెటింగ్ కమ్యూనికేట్ చేయడానికి ఒక టూల్ లాంటిది. ఎగ్జాంపుల్ అడ్వర్టైజ్మెంట్స్ ద్వారా మనం ఏం చేస్తాం? మన ప్రొడక్ట్ యొక్క సమాచారం తెలియజేయటం అనేది మార్కెటింగ్ కమ్యూనికేషన్. అంటే ఇట్స్ ఎ ప్రాసెస్. ఆ ప్రాసెస్ ని ఒక టూల్ ద్వారా మనం తెలియజేస్తున్నాం. మీడియేటర్ ఎవరు? ప్రమోషన్. ఆ ప్రమోషన్ ఎవరు? అడ్వర్టైజ్మెంట్స్, ఓకేనా. అర్థమైందా? సేల్స్ ప్రమోషన్, పర్సనల్ సెల్లింగ్ అంటే పర్సనల్ గా వెళ్ళి వాళ్ళ నుంచి సర్వే తీసుకుని, ఓకే మేము ఇలాంటి ప్రొడక్ట్ తయారు చేస్తున్నామండి, మీకు ఇదిగోండి శాంపుల్స్ అని ఇచ్చేవాళ్ళు. ఒకప్పుడు చిన్నప్పుడు అయితే శాంపుల్ సోప్స్ ఇచ్చేవాళ్ళు, శాంపుల్ సోప్ ఇచ్చేవాళ్ళు. ఆ తర్వాత పబ్లిక్ రిలేషన్స్, అంతేకాకుండా పబ్లిక్ రిలేషన్స్ అనేది మెయింటైన్ చేయడం, ఓకేనా. కస్టమర్స్ యొక్క లాయల్టీని మనం ఎలా కన్సిడర్ చేస్తాం? ఇప్పట్లో అయితే రివ్యూస్. నా పబ్లిక్ రిలేషన్స్ ఎలా చేస్తున్నాం? వెంటనే ప్రోడక్ట్ అమ్మగానే రివ్యూ వస్తుంది, మీరు ఏదైనా స్టార్ రేటింగ్ ఉంటే, అంటే అంతేకాకుండా కామెంట్స్ ఇవ్వండి, ఇది ఒక పబ్లిక్ రిలేషన్, ఓకేనా. అండ్ డైరెక్ట్ మార్కెటింగ్ అంటే ఏంటంటే మ్యానుఫ్యాక్చరర్ గా డైరెక్ట్ గా తన యొక్క ప్రొడక్ట్స్ ని అమ్ముకోవటం, ఇవన్నీ కూడా ప్రమోషన్స్, ఓకేనా. ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ ద ప్రమోషన్ మిక్స్. ఏమేమి ఫ్యాక్టర్స్ ప్రమోషన్ మిక్స్ ని ఎఫెక్ట్ చేస్తున్నాయంటే నేచర్ ఆఫ్ ద ప్రొడక్ట్. ఫస్ట్ ఏంటి అంటే ప్రొడక్ట్ యొక్క నేచర్ ని బట్టి మన ప్రమోషన్ అనేది ఉంటుంది. ప్రొడక్ట్ అనేది ఇప్పుడు మామూలుగా ఇప్పుడు డైలీ యూసేజ్ అనుకోండి, డైలీ యూసేజ్ వాటికి అడ్వర్టైజ్మెంట్స్ ఎలా ఉంటాయి? వే ఆఫ్ అడ్వర్టైజ్మెంట్ డిఫరెంట్ గా ఉంటుంది. అదే చూడండి, లగ్జీరియస్ గూడ్స్ ఉంది అనుకోండి, లగ్జీరియస్ గూడ్స్ కి వే ఆఫ్ అడ్వర్టైజ్మెంట్ ఎక్కువ వేరేగా ఉంటుంది. ఇప్పుడు లగ్జీరియస్ గూడ్స్ లో మనం ఏం చేస్తాం? ఎక్కువగా పెద్ద పెద్ద సినిమా ఎవరైనా విఐపీస్ ని వాళ్ళని పెడతాం, అవునా. మంచి బాగా కమ్యూనికేటర్ బిల్డర్ ఉన్న వాళ్ళని, అంటే ఏంటి, సినిమా ప్రమోషన్, సినిమా డైరెక్టర్స్, సినీ హీరోస్ మెయిన్ అలాంటి వాళ్ళని పెడతాం. నేచర్ అదే ఒక సింపుల్ ఏదో ఒక చిన్న అగరబత్తిది అనుకోండి, అగరబత్తి దాని నేచర్ ఆఫ్ ప్రొడక్ట్ వేరు. అది నార్మల్ ఒక సింపుల్లీ డైలీ యూసేజ్ పూజా సామాన్. దాంట్లో మనం పెద్ద పెద్ద యాక్టర్స్ పెద్దగా ప్రమోట్ చేయండి అంటే అడ్వర్టైజ్మెంట్ ద నేచర్ ఆఫ్ ద ప్రొడక్ట్ ని బట్టి మారిపోతుంది, అవునా. అంటే ప్రమోషన్ అనేది నేచర్ ఆఫ్ ద ప్రొడక్ట్ ని బట్టి ఉంటుంది. అంటే అంతేకాకుండా నేచర్ ఆఫ్ ద మార్కెట్ ఇప్పుడు డైలీ యూసేజ్ ప్రొడక్ట్ కి ఏంటంటే డే బై డే డైలీ యూసేజ్ ప్రొడక్ట్ కి మార్కెట్ ఎక్కువ, అవునా. అంతేకాకుండా మార్కెట్ అనేది సమ్వాట్ చీప్. అంటే ఏంటి, మనకు వచ్చే ప్రాఫిట్స్ అనేవి వైల్ కంపేర్డ్ టు లగ్జీరియస్ గూడ్స్ ఇవి కొంచెం తక్కువ.
సో దాన్ని బట్టి కూడా ప్రమోషన్ అనేది ఉంటుంది. అంతేకాకుండా స్టేజెస్ ఇన్ ప్రొడక్ట్ లైఫ్ సైకిల్ అంటే కదా నేను ఆల్రెడీ చెప్పుకున్నాం, న్యూ ప్రొడక్ట్ అప్పుడే ఇంట్రడక్షన్ స్టేజ్ కి డిక్లైనింగ్ స్టేజ్ కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఇంట్రడక్షన్ స్టేజ్ లో మనం ఏం చేస్తాం, ప్రొడక్ట్ గురించి అవేర్నెస్ బాగా పెంచడానికి ఎంతైనా ఖర్చు పెట్టేసి చాలా ఎక్కువ ప్రమోటింగ్, ఎక్కువ బ్రాండింగ్ చేస్తాం, ఎక్కువ ప్రమోషన్ చేస్తాం, పర్సనల్ సెల్లింగ్, సేల్స్ ఏవో చేస్తాం మనం. ఓకేనా, రివ్యూస్, యూట్యూబ్స్ లో అడ్వర్టైజ్మెంట్స్, టీవీలో అడ్వర్టైజ్మెంట్స్, ఇలా చాలా చేస్తాం. అప్పుడు ప్రమోషన్ చాలా హై పీక్ లో ఉంటుంది. అలాగే డిక్లైనింగ్ స్టేజ్ ఆల్రెడీ మన ప్రొడక్ట్ ఒక 40-50 సంవత్సరాల నుంచి ఉంది. ఫస్ట్ ఎగ్జాంపుల్ సైకిల్ బ్రాండ్ అగరబత్తి చూడండి. సైకిల్ బ్రాండ్ అగరబత్తి మనకి మోస్ట్లీ ఇప్పుడు ఇంచుమించు ఎన్ని ఇయర్స్, 80 years అయింది. అప్పుడు ఫస్ట్ లో అడ్వర్టైజ్మెంట్ ఎంత పీక్ స్టేజ్ లో ఉండేది అనుకుంటారు? అని ఏదైనా పర్సనల్ గా వెళ్ళి అప్పట్లో ఇళ్లలో శాంపుల్ పీసెస్ ఇవ్వటం, సేల్స్ చేయటం, మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్ వచ్చి రోడ్ల మీద చిన్న టెంట్స్ వేసుకుని పెట్టడం, చాలా ఎక్కువ ప్రమోషన్ ఉండేది. ఇప్పుడు అలా ఉందా? సైకిల్ బ్రాండ్ కి పెద్ద ఏంటి సినిమా యాక్టర్స్ కానీ పెరిగే విఐపీస్ కానీ ఏమైనా ప్రమోట్ చేస్తున్నారు? దానికి లేదు. నార్మల్ గా ఎవరో ఒక మోడల్ ని పెట్టి వాళ్ళ చేత ప్రమోట్ చేస్తారు, ఏదో పూర్తి చేస్తున్నట్టు. అలా అర్థమైందా? అంటే డిక్లైనింగ్ స్టేజ్ లో ప్రమోషన్ కి, ఇంట్రడక్షన్ స్టేజ్ లో ప్రమోషన్ కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. నెక్స్ట్ ది బడ్జెట్ ఆఫ్ ద ఫర్మ్. అలాగే బడ్జెట్ కూడా ప్రమోషన్ మిక్స్ లో ఏంటంటే మనం ప్రమోట్ చేసేటప్పుడు ఫస్ట్ స్టార్టింగ్ స్టేజ్ లో బడ్జెట్ ఎక్కువ పెడతాం. తర్వాత అది బాగా కస్టమర్స్ లోకి ప్రొడక్ట్ వెళ్ళిన తర్వాత అంత బడ్జెట్ పెట్టాల్సిన అవసరం లేదు. అంటే బడ్జెట్ కూడా ప్రమోషన్ మిక్స్ ని ఎఫెక్ట్ చేస్తుంది. ప్రమోషన్ లెవెల్స్ ఆఫ్ కాంపిటేటివ్ లెవెల్స్ ని బట్టి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి యాపిల్ ఐఫోన్ అనుకోండి, దానికి ఎక్కువ అడ్వర్టైజ్మెంట్ రాదు చూడండి. యాపిల్ ఐఫోన్స్ అడ్వర్టైజ్మెంట్స్ మీకు ఏమైనా టీవీలో ఎక్కువ కనబడిపోతాయి. ఏవి కనబడతాయి? డ్రింక్స్ అడ్వర్టైజ్మెంట్లు, సోపులు, పేస్ట్లు, ఇవే ఎక్కువ కనబడతాయి మనకి సామాన్యం. అంటే లెవెల్ ఆఫ్ కాంపిటీషన్ అనేది అక్కడ తక్కువ. ఓకేనా, వైల్ కంపేర్ టు డైలీ యూసేజ్ కన్సూమింగ్ గుడ్స్. అలాగే క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ టార్గెట్ కస్టమర్స్. అలాగే మనం ఏ విధంగా కస్టమర్స్ ని టార్గెట్ చేస్తున్నాం దాన్ని బట్టి అడ్వర్టైజ్మెంట్ ఉంటుంది. ఇప్పుడు ఉమెన్ ని టార్గెట్ చేస్తున్నాం అనుకోండి, ఉమెన్స్ ని, దాన్ని బట్టి ఇప్పుడు శారీ అడ్వర్టైజ్మెంట్స్ ఇస్తారు. ఇప్పుడు క్లోత్స్ కంపెనీస్ వాళ్ళు ఉంటారు కదా, అవి ఎక్కువగా ఏం చూడండి, సామాన్యంగా రకరకాల చీరలు కట్టుకున్నట్టే ఇస్తారు. ఎందుకని? ఉమెన్స్ ని టార్గెట్ చేస్తున్నారు వాళ్ళు. సో దాన్ని బట్టి ప్రమోషన్ ఇస్తారు. నెక్స్ట్ ఇది కూడా వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్ అనమాట. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ బయింగ్ డెసిషన్స్ ని బట్టి కూడా మనకి ప్రమోషన్ అనేది ఉంటుంది. ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ద కంపెనీ ఆబ్జెక్టివ్ ఏంటి? అసలు కస్టమర్ ని టార్గెట్ చేస్తుందా, ప్రాఫిట్ ని టార్గెట్ చేస్తుందా, లేకపోతే లాంగ్ రన్ రిలేషన్షిప్ ని టార్గెట్ చేస్తుందా? దీన్ని బట్టి కూడా మనకి ప్రమోషన్ అనేది ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి. ఇప్పుడు మార్కెటింగ్ కమ్యూనికేషన్ కి ప్రమోషన్ మిక్స్ కి డిఫరెన్స్ ఏంటి చూడండి. ద ఓవరాల్ ప్రాసెస్ ఆఫ్ కమ్యూనికేటింగ్ ద వాల్యూ టు కస్టమర్స్. మన ప్రొడక్ట్ యొక్క వాల్యూ గురించి, విలువ గురించి సమాచారాన్ని తెలియజేస్తాం ఎవరికి? కస్టమర్స్. ఆ ఓవరాల్ ప్రాసెస్ ని మార్కెటింగ్ కమ్యూనికేషన్ అంటారు. అందులో ఏమేమి ఇంక్లూడ్ అవుతాయి? ఆల్ కమ్యూనికేషన్ యాక్టివిటీస్, మెసేజింగ్, మీడియా, బ్రాండింగ్, కస్టమర్ రిలేషన్స్, ఇవన్నీ ఇంక్లూడ్ అవుతాయి. మరి ప్రమోషన్ అంటే ఏంటి? ద సెట్ ఆఫ్ టూల్ యూజ్డ్ టు క్యారీ అవుట్ ద మార్కెటింగ్ కమ్యూనికేషన్. నేను చెప్పాను కదా, ఒక సమాచారాన్ని, మనం యొక్క మార్కెటింగ్ సమాచారాన్ని తెలియజేయడానికి వాడే ఒక టూల్ అన్నమాట ఇది ప్రమోషన్ అనేది. ఎగ్జాంపుల్ అడ్వర్టైజింగ్, సేల్స్ ప్రమోషన్, పర్సనల్ సెల్లింగ్, ఇవన్నీ. అంటే దీన్ని బట్టి ఏమర్థమైంది? మార్కెటింగ్ కమ్యూనికేషన్ లో ప్రమోషన్ అనేది వన్ పార్ట్. ఓకేనా. ఎలిమెంట్స్ ఆఫ్ ప్రమోషన్ మిక్స్ యొక్క ఎలిమెంట్స్ చూద్దాము. ఇది డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ అనేది నేను విడివిడిగా అడ్వర్టైజ్మెంట్ అంటే ఏంటి, దాని యొక్క టైప్స్ అన్ని విడిగా చెప్పాను. ఇక్కడ జస్ట్ అసలు ఎలిమెంట్స్ ఏంటో చూద్దాం. ఓకేనా. Promotion mix consists of 5 major elements used by the business firms to communicate with customers and promote the product. అసలు ప్రమోషన్ మిక్స్ అంటే ఏంటంటే దాని యొక్క 5 మేజర్ ఎలిమెంట్స్ ఏంటి? టు కమ్యూనికేట్ విత్ ద కస్టమర్స్ అండ్ ప్రమోట్ ద ప్రొడక్ట్. మన ప్రొడక్ట్ గురించి కస్టమర్స్ కి తెలియజేయడానికి మనం వాడే 5 మేజర్ ఎలిమెంట్స్ ఏంటి అంటే, ఫస్ట్ వన్ అడ్వర్టైజింగ్. అంతే కదా. ఫస్ట్ మనం ఏం చేస్తాం, టీవీస్ లోను వీటిలోను, సారీ అండి వాయిస్ డిస్టర్బెన్స్ వస్తున్నా, కొంచెం వాయిస్ బాగాలేదు.
Advertising is a paid form of non-personal communication used to inform, persuade and remind the customers about a product. అడ్వర్టైజ్మెంట్ ద్వారా మనం ఏం చేస్తాం? అడ్వర్టైజ్మెంట్స్ ఎక్కడ ఇస్తామండి? మీకు తెలుసు కదా, టీవీస్ లో యాడ్స్ ద్వారా, యూట్యూబ్ లో యాడ్స్, న్యూస్ పేపర్స్ లో, ఫేస్బుక్ లో, ఇన్స్టాగ్రామ్ లో, రేడియోస్ లో, అవునా, పెద్ద పెద్ద హోర్డింగ్స్ పెడతాం. ఇవన్నీ కూడా అడ్వర్టైజ్మెంట్స్. ఇవన్నీ ఎందుకు చేస్తాం? అడ్వర్టైజ్మెంట్ ఈజ్ ఎ పెయిడ్ ఫార్మ్ ఆఫ్ నాన్ పర్సనల్ కమ్యూనికేషన్. అంటే పర్సన్ టు పర్సన్ కమ్యూనికేట్ చేస్తున్నాం ఇక్కడ. నాన్ పర్సనల్ గ్రూప్ ఆఫ్ పీపుల్ ని ఇక్కడ మనం ఒకేసారి మన యొక్క ప్రొడక్ట్ గురించి తెలియజేస్తున్నాం. అందుకనే ఇది నాన్ పర్సనల్ కమ్యూనికేషన్. ఈ వర్డ్ గుర్తుంచుకోండి. డాష్ ఈజ్ ఎ నాన్ పర్సనల్ కమ్యూనికేషన్ అని చెప్పేసి ఒక్కొక్కసారి ఇస్తాడు మీకు. యూజ్ ఇట్ టు ఇన్ఫార్మ్. ఫస్ట్ మనం అసలు కమ్యూనికేట్ చేసేదానికి అర్థం ఏంటి? ఫస్ట్ మనకి ప్రచారం, ఇన్ఫార్మ్ చేస్తాం. ఫస్ట్ మన యొక్క ప్రొడక్ట్ గురించి ఇన్ఫార్మ్ చేస్తాం. తర్వాత ఆ ప్రొడక్ట్ గురించి కన్విన్స్ చేస్తాం ఆ ప్రొడక్ట్ కొనేటట్టు. అంతేకాకుండా ప్రొడక్ట్ ని మనం వెళ్ళినప్పుడల్లా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదో టూత్ పేస్ట్ కాదండి, ఏదో మనం జిఆర్టీకో దేనికో ఒక గోల్డ్ కొనాలనుకున్నాం అనుకోండి. దారిలో వెళ్తున్నాం బండి మీద కారులోనూ, మీరు ఎక్కడ ఎలా అంటారు, వెళ్తున్నప్పుడు మీరు సడన్ గా ఒక హోర్డింగ్ చూసారనుకోండి. అక్కడ ఏముంది? జిఆర్టీ అని. అబ్బా ఇక్కడ ప్రొడక్ట్ చాలా బాగుంది, ఇది ఏదో జ్యువెలరీ అని చెప్పి, సరే జిఆర్టీకి బాగండి వెళ్దాం ఇవ్వాలని అన్నాం అనుకోండి. అంటే ఇట్స్ రిమైండింగ్ ద కస్టమర్స్ ని రిమైండ్ చేస్తుంది ఒక ప్రొడక్ట్ గురించి. ఓకేనా? అడ్వర్టైజ్మెంట్స్ అంత బాగా మన మైండ్ లోకి చచ్చుబడిపోతాయి అనమాట, లోపలికి వెళ్ళిపోతాయి. అంత అడ్వర్టైజ్మెంట్ అనేది అంత ఇంపార్టెంట్. ఇట్ రీచెస్ ద లార్జ్ ఆడియన్స్ ఎట్ వన్స్. ఒకేసారి లార్జ్ ఆడియన్స్ ని మన వైపు తిప్పుకోవాలి అంటే ఫస్ట్ ఏంటంటే అడ్వర్టైజ్మెంట్. నెక్స్ట్ ఇట్ ప్రొవైడ్స్ కన్సిస్టెంట్ మెసేజ్ అనేది ఎప్పుడు ప్రచారం చేస్తూ ఉంటుంది, కన్సిస్టెన్సీగా ఉంటుంది. అది కాస్ట్లీ బట్ క్రియేట్ స్ట్రాంగ్ బ్రాండ్ ఇమేజ్. అడ్వర్టైజ్మెంట్స్ కాస్ట్లీ కానీ మనకి బ్రాండ్ ఇమేజ్ అనేది చాలా స్ట్రాంగ్ గా ముద్ర పడిపోతుంది. నెక్స్ట్ చూద్దాం ఎగ్జాంపుల్స్ చూడండి. టీవీ యాడ్స్, యూట్యూబ్, న్యూస్ పేపర్స్, ఫేస్బుక్ ఇవన్నీ కూడా వస్తాయి. when used to create the awareness for new products and to build the brand popularity. ఎప్పుడెప్పుడు యూజ్ చేస్తామంటే ఇది మనం న్యూ ప్రొడక్ట్స్ గురించి అవేర్నెస్ అనేది క్రియేట్ చేయాల్సినప్పుడు, లేదంటే మన యొక్క బ్రాండ్ అనేది పాపులర్ అవ్వడానికి. నెక్స్ట్ చూద్దాము సేల్స్ ప్రమోషన్. సేల్స్ ప్రమోషన్ అంటే ఏంటి? ఇట్ రిఫర్స్ టు ద షార్ట్ టర్మ్ ఇన్సెంటివ్స్ గివెన్ టు ద కస్టమర్స్ ఆర్ డీలర్స్ టు ఇంక్రీజ్ ద సేల్స్ క్విక్లీ. సేల్స్ అనేవి త్వరగా పెరగడానికి మనం కొంత కస్టమర్స్ కి ఇన్సెంటివ్స్ అనేవి ఇస్తాం. మరి ఇన్సెంటివ్స్ అంటే ఏంటంటే డిస్కౌంట్స్. ఇన్సెంటివ్స్ ఏ రూపంలో ఇస్తాం? డిస్కౌంట్ ఇస్తాం. లేదంటే ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్స్ లో చూడండి, డిస్కౌంట్స్ ఇస్తాం. ఒక ప్రైస్ మీద ఎంత పర్సెంటేజ్ అని ఇస్తాం, లేదా బై 1 get 1 ఫ్రీ అని ఇస్తాం కదా, అది. ఇవన్నీ కూడా ఏంటంటే సేల్స్ ప్రమోషన్ అంతే కదా. సేల్స్ ని పెంచడానికి మనం చేసే ఒక ప్రయత్నం అన్నమాట. ఇన్సెంటివ్స్ ద్వారా, కస్టమర్స్ కి ఇన్సెంటివ్స్ ద్వారా మనం తెలియజేస్తుంటాం. ఫెస్టివల్ ఆఫర్స్, కూపన్స్, స్క్రాచెస్, అలాగే స్క్రాచ్ అండ్ విన్ అని, ఫ్రీ శాంపుల్స్ అని, ఇవన్నీ కూడా ఏంటంటే సేల్స్ ప్రమోషన్ కింద ఉంటాయి. టు బూస్ట్ ద సేల్స్ ఇన్ ద షార్ట్ రన్ అండ్ టు అట్రాక్ట్ ద కస్టమర్స్. ఇది ఎందుకు ఇస్తామంటే షార్ట్ రన్ లో, ఫర్ ఎగ్జాంపుల్ దివాళీ ఫెస్టివల్ వచ్చింది అనుకోండి, చాలా మంది పెడతారు క్రాకర్స్. మనం సేల్స్ మరి బూస్ట్ చేసుకోవాలంటే బై 1 get 1 అనో, ఫెస్టివల్ ఆఫర్స్ అనో అని చెప్పి, అంటే ఇది ఓన్లీ ఫర్ షార్ట్ రన్ పర్పస్. షార్ట్ రన్ గా మనం సేల్స్ ని పెంచుకోవడానికి, అలాగే కస్టమర్స్ ని అట్రాక్ట్ చేసుకునే ప్రమోషన్ కాబట్టి ఇవి సేల్స్ ప్రమోషన్స్. సో డ్యూరింగ్ ఫెస్టివల్ సీజన్స్, క్లియరెన్స్ సేల్స్, పుష్ స్లో మూవింగ్ ప్రొడక్ట్స్. ఒకవేళ ప్రోడక్ట్ అసలు వెళ్ళట్లేదు ఎవరు అనేది అప్పుడు కూడా మనం ఏంటంటే సేల్స్ ప్రమోషన్ అనే టెక్నిక్ యూజ్ చేస్తాం. దిస్ ఇస్ ఆల్సో వన్ ఆఫ్ ద ప్రమోషనల్ టూల్. నెక్స్ట్ ది పర్సనల్ సెల్లింగ్. పర్సనల్ సెల్లింగ్ అంటే ఏంటంటే డైరెక్ట్ ఫేస్ టు ఫేస్. పర్సనల్ సెల్లింగ్ ఇన్వాల్వ్స్ డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ కమ్యూనికేషన్ బిట్వీన్ ద సేల్స్ పర్సన్ అండ్ ద కస్టమర్స్. డైరెక్ట్ గా సేల్స్ పర్సనే ఫేస్ టు ఫేస్, ముఖాముఖిగా తన యొక్క ప్రొడక్ట్ గురించి వివరించి అమ్ముతాం. ఇంతకుముందు బాగా ఉండేది ఇది. మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్ ఇంటికి వచ్చి మనకి ప్రొడక్ట్ గురించి తెలియజేసేసి, అప్పుడు మనకి మా మమ్మీ అయితే మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్ వస్తున్నారు అనుకో, మా డాడీ తలుపు ముడించేసేవాడు. అలా ఉంటది. ఏం చేస్తాం, అంతమంది మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్ వచ్చేస్తా ఉండేవారు. మా మమ్మీ ఏం పెడితే కొనేసేది. ఫీచర్స్ చూడండి, పర్సనలైజ్డ్ ఎక్స్ప్లెనేషన్ అండ్ డెమాన్స్ట్రేషన్. అంటే ఏంటంటే ఇదేంటంటే పర్సనల్ గా మన యొక్క ప్రొడక్ట్ గురించి మనం తెలియజేస్తాము, అలాగే డెమాన్స్ట్రేట్ చేసి వాళ్ళని పర్సువేట్ చేసి, కన్విన్స్ చేసి అలా అయినా మనం ప్రొడక్ట్ ని కొనేటట్టు చేస్తాం.
యూస్ఫుల్ ఫర్ ఎక్స్పెన్సివ్ అండ్ టెక్నికల్ ప్రొడక్ట్స్. సామాన్యంగా ఏంటంటే ఇప్పుడు కొంతమంది ఏం చేసేవాడంటే, ఇప్పుడు ఒక మెషిన్ ఉంది అనుకోండి, ఇప్పుడు సూయింగ్ మెషిన్ అలాంటి దాని యొక్క స్మాల్ చిన్నది శాంపుల్ లాంటి తీసుకొచ్చేవాడు. ఆ మెషిన్ లో ఉన్న అన్ని ఫీచర్స్ ఆ చిన్న మెషిన్ లో ఉంటుంది. సో వాళ్ళు ఏం చేస్తారంటే ఆ ప్రొడక్ట్ యొక్క టెక్నికలిటీ అన్ని ఎక్స్ప్లెయిన్ చేసి మనకి అంటే ఎక్స్పెన్సివ్ ప్రొడక్ట్ ని ఈ విధంగా మనకి అడ్వర్టైజ్ ఫేస్ టు ఫేస్ కమ్యూనికేట్ చేస్తారు. జిఆర్టీలో కూడా చూడండి, ఫేస్ టు ఫేస్ మనకి కమ్యూనికేట్ చేస్తారు. ఎగ్జాంపుల్ బిల్డ్స్ కస్టమర్ రిలేషన్షిప్. దీని ద్వారా ఏంటంటే కస్టమర్స్ తో లాంగ్ రన్ రిలేషన్షిప్స్ అనేవి మెయింటైన్ చేస్తాం. సేల్స్ పీపుల్ ఇన్ షోరూమ్స్ లో సేల్స్ పీపుల్ ఎగ్జాంపుల్ ఇన్సూరెన్స్ ఏజెంట్స్, డోర్ టు డోర్ సెల్లింగ్, మెడికల్ రిప్రజెంటేటివ్స్, వీళ్ళందరూ కూడా పర్సనల్ సెల్లింగ్ కింద వస్తారన్నమాట. దిస్ ఇస్ ఆల్సో వన్ ఆఫ్ ద టూల్ ఇన్ ప్రమోషన్. నెక్స్ట్ థింగ్ పబ్లిక్ రిలేషన్స్. పబ్లిక్ రిలేషన్స్ ఇన్వాల్వ్స్ మెయింటైనింగ్ ఏ పాజిటివ్ ఇమేజ్. పబ్లిక్ రిలేషన్స్ ఏం చేస్తాయంటే మనకి ఒక పాజిటివ్ ఇమేజ్ అనేది క్రియేట్ చేస్తాయి. అవునా? పబ్లిక్ తో మనం డైరెక్ట్ గా ఇంటరాక్ట్ అవుతున్నాము అన్నప్పుడు ఏమవుతుంది, పాజిటివ్ అనేది అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ రివ్యూస్ చూడండి, పబ్లిక్ రిలేషన్షిప్ అయింది. మీడియా ద్వారా, సొసైటీ ద్వారా పబ్లిక్ రిలేషన్స్ మనం ఎలా చేస్తాము అంటే మెథడ్స్ యూజ్డ్ చూడండి. ప్రెస్ రిలీజెస్. ప్రెస్ ద్వారా మనం ఏం చేస్తాం, మన యొక్క ప్రొడక్ట్ ని రిలీజ్ చేస్తాం. కాన్ఫరెన్సెస్, ఎగ్జిబిషన్స్, ఇవన్నీ కూడా పబ్లిక్ రిలేషన్స్. ఎగ్జిబిషన్స్ లో ఒకప్పుడు బుక్స్ ఎగ్జిబిషన్స్, మన క్లోత్స్ ఎగ్జిబిషన్, రకరకాల బ్రాండ్స్ ఉండేవి. అలాగే స్పాన్సర్షిప్ ఆఫ్ స్పోర్ట్స్, కల్చరల్ ఈవెంట్స్, అలాగే సోషల్ సర్వీస్ యాక్టివిటీస్, ఇవన్నీ కూడా పబ్లిక్ రిలేషన్స్ కింద వస్తాయి. సో దీని ద్వారా ఏం చేస్తామంటే ఒక పాజిటివ్ ఇమేజ్ అనేది కస్టమర్స్ మైండ్ లో క్రియేట్ చేస్తాం. ఫేవరబుల్ ఇంప్రెషన్స్ అనేది పెట్టుకుంటాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్పోర్ట్స్ ఉంది అనుకోండి, ఏ విరాట్ కోహ్లీయో షూ వేసుకున్నాడు అనుకోండి, బాటాదో ఏదో, వెంటనే మనం ఏం చేస్తాం, ఓహో బాటా షూసే యూజ్ చేస్తాడేమో ఆ విరాట్ కోహ్లీ అని మనం కూడా బాటా షూసే కొంటాం. సో అలా పబ్లిక్ రిలేషన్షిప్ అనేది మెయింటైన్ చేయడం. ఇలా ఫేవరబుల్ ఇంప్రెషన్స్, దాని ద్వారా ఒక ట్రస్ట్ అనేది మెయింటైన్ చేస్తుంది. పబ్లిక్ రిలేషన్స్ ద్వారా మనకి ఏమేంటి, పాజిటివ్ ఇమేజ్ క్రియేట్ అవుతుంది, ట్రస్ట్ క్రియేట్, మన నమ్మకం కుదురుతుంది, అలాగే ఫేవరబుల్ ఇంప్రెషన్ అనేది ఉంటది అనమాట. నెక్స్ట్ ఈ డైరెక్ట్ అండ్ ఆన్లైన్ మార్కెటింగ్. ఇంకో టైప్ ఆఫ్ ప్రమోషన్ ఏంటి అంటే డైరెక్ట్ మార్కెటింగ్. డైరెక్ట్ మార్కెటింగ్ రిఫర్స్ టు కమ్యూనికేటింగ్ డైరెక్ట్లీ విత్ ద కస్టమర్స్ వితౌట్ ద ఇంటర్మీడియరీస్. అంటే మధ్యవర్తులు అనే వాళ్ళు లేకుండా డైరెక్ట్ గా మనమే ప్రొడక్ట్ గురించి తెలియజేయటం. ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ ప్రమోట్స్ ప్రొడక్ట్స్ త్రూ డిజిటల్ ప్లాట్ఫామ్స్. డిజిటల్ ప్లాట్ఫామ్స్ ఇప్పుడు అదే కదా, మెయిల్స్, వాట్సాప్, మనకి ఏవో వస్తాయి మెయిల్ లో అడ్వర్టైజ్మెంట్స్. అవునా? బ్యాంక్ కి సంబంధించి ఏవో అడ్వర్టైజ్మెంట్స్ వస్తానే ఉంటాయి. సో చూడండి, ఆన్లైన్ మార్కెటింగ్ డైరెక్ట్ గా ఇప్పుడు ఏం పంపిస్తుంది, అప్పుడు యాక్సిస్ బ్యాంక్ ఉందనుకోండి, యాక్సిస్ బ్యాంక్ డైరెక్ట్ గా డిజిటల్ ప్లాట్ఫామ్ యూజ్ చేసి అదే పంపించేస్తూ ఉంటుంది. ఇలా మధ్యలో ఏం మధ్యవర్తులు ఉండరు. అలాగే వాట్సాప్ ప్రమోషనల్ మెసేజెస్, టెలిమార్కెటింగ్, టెలిఫోన్ కాల్ చేసి ఏమంటే మీకు ఏమైనా క్రెడిట్ కార్డ్ కావాలని అడుగుతారు, అదే వన్ టైప్ ఆఫ్ ఆన్లైన్ మార్కెటింగ్. అలాగే కంపెనీ వెబ్సైట్, సోషల్ మీడియా యాడ్స్ యూట్యూబ్ లో, వాటిలో టీవీలో వస్తానే ఉంటాయి కదా, గూగుల్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ లో ప్రమోషన్స్. దీని అడ్వాంటేజెస్ చూడండి, ఇట్ రీచెస్ ద రైట్ టార్గెట్ కస్టమర్స్. ఎవరికి కస్టమర్స్ కి రీచ్ అవ్వాలో అది డైరెక్ట్ గా టార్గెటెడ్ కస్టమర్స్ కి రీచ్ అవుతుంది, క్విక్ గా రీచ్ అవుతుంది. ఫస్ట్ ఇది. నెక్స్ట్ ఇది లో కాస్ట్ అండ్ మెజరబుల్ రెస్పాన్స్. ఇది లో కాస్ట్. నార్మల్ గా అయితే మనం అడ్వర్టైజ్మెంట్స్ ఇవన్నీ ఇవ్వాలి అంటే హై కాస్ట్ అయిపోతుంది. అవునా? డైరెక్ట్ గా టీవీలోనే ఇట్లోనే అంటే బాగా హై కాస్ట్. అదే ఈమెయిల్ లో, వాట్సాప్ లో, టెలిమార్కెటింగ్ అంటే కొంచెం తక్కువ కాస్ట్. అలాగే 2-way కమ్యూనికేషన్స్ పాసిబుల్. అంటే ఇటు కస్టమర్ యొక్క వే ఆఫ్ రెస్పాన్స్ అనేది ఈజీగా తెలుస్తుంది. ఎగ్జాంపుల్ టెలిమార్కెటింగ్ లో చూడండి, కస్టమర్స్ ఎలా, ఒకవేళ నిజంగా క్రెడిట్ కార్డ్ కావాలండి, అవునండి మాకు కావాలి, మీరు ఎలా ఇస్తున్నారు, వాట్ ఈస్ ద ప్రాసెస్ అని అడుగుతాం. అక్కర్లేదు అనుకోండి, అంటే డైరెక్ట్ కమ్యూనికేషన్, 2-way కమ్యూనికేషన్ అనేది పాసిబిలిటీ అవుతుంది ఇలాంటి వాటిల్లో. అలాగే ఇంటిగ్రేటెడ్ మార్కెటింగ్ కమ్యూనికేషన్. నెక్స్ట్ చూడండి, ఇక్కడతో మనకి వాట్ ఈస్ ఏ మార్కెటింగ్ కమ్యూనికేషన్ అర్థమైంది. ఇప్పుడు నెక్స్ట్ ఇంటిగ్రేటెడ్ మార్కెటింగ్ కమ్యూనికేషన్ చూద్దాం. Integrated marketing communication refers to the coordinated and unified use of all promotional tools of a company. ఏం చెప్తున్నారు, ఇంటిగ్రేటెడ్ మార్కెటింగ్ అంటే ఏంటంటే ఈ పేరులోనే ఉంది. ఇంటిగ్రేషన్ అంటే ఏంటి, కలయిక. అన్ని ప్రమోషనల్ టూల్స్ ని యూజ్ చేస్తూ మనం కమ్యూనికేట్ గానీ కోఆర్డినేట్ చేస్తుంది. ఇట్ రెఫర్స్ టు ద కోఆర్డినేటెడ్ అండ్ యూనిఫైడ్ యూజ్ ఆఫ్, అంటే యూనిఫైడ్ యూజ్ అంటే యునైటెడ్ యూజ్ ఆఫ్ ఆల్ ద ప్రమోషనల్ టూల్స్, advertising, sales promotion, personal selling, public relation, direct online marketing to deliver a clear, consistent and convincing message to the customers. అంటే ఆల్ టైప్ ఆఫ్ ప్రమోషనల్ టూల్స్ ని యూజ్ చేస్తూ మన యొక్క క్లియర్ అయిన ఇన్ఫర్మేషన్ ని
కన్సిస్టెంట్ ఇన్ఫర్మేషన్ ని అలాగే కన్విన్సింగ్ మెసేజ్ ని కస్టమర్స్ కి పాస్ చేస్తుంటే దాన్ని ఇంటిగ్రేటెడ్ మార్కెటింగ్ కమ్యూనికేషన్ అంటారు. ఓకేనా? ఇంటిగ్రేషన్ మార్కెటింగ్ కమ్యూనికేషన్ మీన్స్ కంబైనింగ్ ఆల్ ద ప్రమోషన్ మెథడ్స్. అదే చెప్తున్నా, అన్ని ప్రమోషన్ మెథడ్స్ ని యూజ్ చేస్తాం, ఎంత చేయగలమో అంత చేస్తాం అన్నమాట. సో దట్ ద సేమ్ మెసేజ్ రీచెస్ ద కస్టమర్స్ త్రూ ఆల్ ఛానల్స్. సేమ్ మెసేజ్ రకరకాల ఛానల్స్ ద్వారా, ఇప్పుడు ఈమెయిల్ ద్వారా, వాట్సాప్ ద్వారా, అవునా, లేదా డైరెక్ట్ లేకపోతే ఆన్లైన్ ద్వారా, డైరెక్ట్ లేదంటే సేల్స్ ప్రమోషన్, పర్సనల్ సెల్లింగ్, ఇవన్నీ కూడా సేమ్ బ్రాండ్ ని సేమ్ ని ప్రమోట్ చేస్తున్నాయి. ఓకేనా? కానీ రకరకాల ఛానల్స్ చూసి మీడియా ఈజ్ డిఫరెంట్, ద మీడియం విచ్ వీఆర్ యూజింగ్ ఈజ్ డిఫరెంట్, బట్ వీఆర్ ఇంటిగ్రేటింగ్ ఆల్ ద టూల్స్. ఓకేనా? నెక్స్ట్ ది ఇన్ ఎర్లీ డేస్ కంపెనీస్ యూజ్ డిఫరెంట్ ప్రమోషనల్ టూల్స్ సపరేట్. ఇంతకుముందు ఏం చేసేవారు, ఈ ప్రమోషనల్ టూల్స్ అనేది సపరేట్ గా వాడేవారు. But now to avoid the confusion and mixed messages, they use all the promotional tools together in a planned and consistent way. ముందేం చేసేవాళ్ళు, డిఫరెంట్ ప్రమోషనల్ టూల్స్ ని సపరేట్ గా వాడేవారు. అయితే ఇప్పుడు ఏం చేస్తున్నారు అంటే అన్ని టుగెదర్ గా వాడుతున్నారు. ఇట్ హెల్ప్స్ టు క్రియేట్ ఏ స్ట్రాంగ్ బ్రాండ్ ఇమేజ్ ఇన్ ద మైండ్స్ ఆఫ్ ద కస్టమర్స్ యొక్క మైండ్ లో ఒక ఇమేజ్ అనేది క్రియేట్ చేస్తుంది దీని ద్వారా. మరి ఎలా చేస్తారనేది చూద్దాం. First is the promotional tool, TV and YouTube ads. What they do, show the same slogan and message. ఇప్పుడు టీవీ, యూట్యూబ్ యాడ్స్ లో వచ్చినప్పుడు కూడా ఏం చేస్తారు, సేమ్ స్లోగన్ యూజ్ చేస్తారు, సేమ్ మెసేజ్ యూజ్ చేస్తారు. ఇంకా ఆ స్లోగన్ అనేది అలా ఉండిపోద్ది అనమాట. సోషల్ మీడియాలో కూడా సేమ్ ఇమేజెస్, సేమ్ కలర్స్ అవే యూజ్ చేశారనుకోండి, ఆ సేమ్ కలర్ రాగానే మనకి వెంటనే ఓకే ఇది అనే గుర్తొచ్చేస్తుంది. ఇప్పుడు కూల్ డ్రింక్స్ ఉన్నాయనుకోండి, కోకో కోలా లాంటిది చూడండి ఎగ్జాంపుల్, దానికి సేమ్ ఇంతకుముందు ఏమనేవాడు, దిల్ మాంగే మోర్ అనేవాడు కదా కోకో కోలాకి. సో అది స్లోగన్ అనేది అలా గుర్తుండిపోయింది, అదే మెసేజ్. అలాగే కలర్స్ ఇది వస్తుందంటే కోకో కోలానే, ఇది ఒక ఐస్ బాక్స్ లోంచి ఏదో తీసినట్టు ఏదో చూపిస్తాడు కదా. నెక్స్ట్ ది బిల్ బోర్డ్స్, సేమ్ మెసేజ్ అగైన్. బిల్ బోర్డ్స్ లో కూడా మనకి మెసేజ్. బిల్ బోర్డ్స్ అంటే ఏంటి, పెద్ద బ్యానర్స్ లో కడతారు కదా అది. ఈవెంట్స్ అండ్ స్పాన్సర్షిప్స్ అంటే ఇప్పుడు వేరే పెద్ద హీరోస్ ని వాళ్ళతో స్పాన్సర్షిప్ అనేది కంబైన్డ్ అయ్యి అగ్రిమెంట్ చేసుకుని స్పాన్సర్షిప్స్ చేస్తారు. అప్పుడు కూడా స్ప్రేమ్ బ్రాండ్ ఐడెంటిటీతోనే చేస్తారు. అలాగే సేల్స్ ఆఫర్స్ అనేవి ఇస్తారు, సపోర్ట్స్ ద సేమ్ ప్రమోషనల్ థీమ్. ఇప్పుడు ఎక్కడైనా మనకి ఇంతకుముందు ఏం చేసేవాళ్ళు అంటే సినిమా హాల్స్ వాటిల్లో కూడా ఈ కోకో కోలా చిన్న బాటిల్స్ తీసి ఇవ్వడం, సేల్స్ ఆఫ్ సేమ్ ప్రమోషనల్ థీమ్ మాత్రం అదే పేరు ఉంటుంది, అదే స్లోగన్, అదే మెసేజ్ ఉంటుంది, కానీ సేమ్ కన్సిస్టెంట్ మెసేజ్ అనేది ఇస్తున్నారు. ఓకేనా? ఇదే ఇంటిగ్రేటెడ్ మార్కెటింగ్ ప్రమోషన్. ఓకేనా? ఇప్పుడు మొత్తం అన్ని కలిపి అన్ని ఒకటే, కానీ అన్ని ఒకటే ప్రొడక్ట్ గురించి తెలియజేస్తున్నాయి. టీవీస్ అయినా, యూట్యూబ్ అయినా, సోషల్ మీడియా అయినా, బోర్డ్స్ అయినా, స్పాన్సర్షిప్ అయినా, కానీ మెసేజ్ ఒకటే, కానీ డిఫరెంట్ ప్రమోషనల్ టూల్స్ వాళ్తున్నాయి. ఆ అన్నిటిని టుగెదర్ చేస్తారు. నెక్స్ట్ ది ఫీచర్స్ ఆఫ్ ఐఎంసి, కన్సిస్టెన్సీ ఆఫ్ మెసేజ్, సేమ్ మెసేజ్ అక్రాస్ ఆల్ మీడియా. చెప్పాను కదా, అన్నిటిలో సేమ్ మెసేజ్. కోఆర్డినేషన్, ఆల్ ప్రమోషనల్ యాక్టివిటీస్ వర్క్ టుగెదర్, అన్ని ఒకటేగా వర్క్ చేస్తాయి. క్లారిటీ ఉంటాయి, నో కన్ఫ్యూజన్, నో మిక్స్డ్ సిగ్నల్స్. ఫర్ ఎగ్జాంపుల్, నేను అక్కడ ఒక స్లోగన్ వాడాను, ఇక్కడ స్లోగన్ వాడాను, ఇక్కడ కలర్ వాడాను అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, సోషల్ మీడియాలో ఒకలా వాడాను, బయట వేరే కలర్స్ అని వెంటనే వాళ్ళు రికగ్నైజ్ చేయడం కష్టం, కన్ఫ్యూజన్ అవుతారు. అలా కాకుండా అన్నిట్లో ఒకే మెసేజ్, ఒకే స్లోగన్ వాడాను అనుకోండి, అంటే ప్రమోషన్ అనేది ఈజీ అవుతుంది, ఈజీగా కన్ఫ్యూజన్. నెక్స్ట్ కస్టమర్ ఫోకస్, డిజైన్ టు మీట్ ద కస్టమర్ కస్టమర్స్ ఎక్స్పెక్టేషన్స్ తగ్గినట్టుగా మనం డిజైన్ చేయాలి. బ్రాండ్ ఇమేజ్ బిల్డింగ్, దీనివల్ల స్ట్రాంగ్ అండ్ పాజిటివ్ ఇమేజ్ అనేది వస్తుంది. ఇప్పుడు చూడండి, కమ్యూనికేషన్ ప్రాసెస్ మోడల్స్, ఇవి చాలా ఇంపార్టెంట్. ఓకేనా? ఇక్కడతో మనకి ఇంటిగ్రేటెడ్ కమ్యూనికేషన్ అయిపోయింది. నెక్స్ట్ కమ్యూనికేషన్ ప్రాసెస్ మోడల్స్ చూడండి, ఇది చాలా ఇంపార్టెంట్. మీనింగ్ ఆఫ్ కమ్యూనికేషన్ ప్రాసెస్, అసలు కమ్యూనికేషన్ ప్రాసెస్ అంటే ఏంటి? కమ్యూనికేషన్ ప్రాసెస్ రిఫర్స్ టు ద స్టెప్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ సెండింగ్ అండ్ రిసీవింగ్ మెసేజెస్. నాట్ ఓన్లీ సెండింగ్ ద మెసేజెస్ బట్ ఆల్సో ద రిసీవింగ్ ద మెసేజెస్. ఇక్కడ ఓకేనా? కమ్యూనికేషన్ ప్రాసెస్ లో మనం ఏం చేస్తాం, మనం సెండ్ చేయడం అలాగే రిసీవ్ చేసుకుంటాం. బిట్వీన్ ద సెండర్ అండ్ ద రిసీవర్ టు క్రియేట్ ద అండర్స్టాండింగ్. మనకి ఒక అండర్స్టాండింగ్ అనేది రావడానికి సెండర్ రిసీవర్ కి మనం సమాచారాన్ని
అందజేస్తాము, అలాగే రిసీవ్ చేసుకుంటాం. అది కమ్యూనికేషన్ ప్రాసెస్. ఫస్ట్ వన్ చూడండి, షానన్ వీవర్ మోడల్ ఆఫ్ కమ్యూనికేషన్. షానన్ వీవర్ మోడల్ ఆఫ్ కమ్యూనికేషన్ ఏంటి అంటే, దిస్ ఈస్ ద మోస్ట్ బేసిక్ అండ్ ఫేమస్ మోడల్ కాల్డ్ లీనియర్ మోడల్. గుర్తుంచుకోండి, దీన్నే లీనియర్ మోడల్ అని కూడా అంటారు. ఇంకా అసలు కమ్యూనికేషన్ ప్రాసెస్ గురించి చెప్పారు మొత్తం. చూడండి, ఫస్ట్ ఏంటి, మనం మెసేజ్ అనేది సెండర్ అనేవాడు ఏం చేస్తాడు, ఫస్ట్ సెండర్ అంటే ఎవరు సెండ్ చేస్తున్నాడో వాడు. తర్వాత మెసేజ్, ఏదైతే మెసేజ్, ఇప్పుడు మా ఎగ్జాంపుల్ చూసుకోండి, ఒక ఫోన్ లో ఇప్పుడు నేను సెండర్ అనుకోండి, మీకు నేను ఫర్ ఎగ్జాంపుల్ నా యూట్యూబ్ లో ఏదో వీడియో పెట్టబోతున్నాను, దాని గురించి మెసేజ్ అనేది నేను మీకు టెలిగ్రామ్ లో పెట్టాను అనుకోండి. ఆ మెసేజ్ ఇక్కడ ఛానల్ అంటే ఏదైతే యూజ్ చేస్తున్నాను, టెలిగ్రామ్ ఈస్ ద ఛానల్ విచ్ ఐఎమ్ యూజింగ్ టు సెండ్ ద మెసేజ్. ఆ తర్వాత రిసీవర్ ఎవరు, మీరు. ఓకేనా, నెక్స్ట్ నాయిస్ అని ఇచ్చాడు అవసరంగా, సెండర్, మెసేజ్, ఛానల్, రిసీవర్. ఓకేనా, సో దీని ఎలిమెంట్స్ చూడండి, సెండర్. నాయిస్ అంటే ఇక్కడ ఏంటంటే డిస్టర్బెన్సెస్. ఓకేనా, నెట్వర్క్ ఒక్కోసారి ఇష్యూస్ వస్తాయి, నెట్వర్క్ ఇష్యూస్ వస్తే ఒక్కోసారి మెసేజ్ అనేది కరెక్ట్ గా పాస్ అవ్వకపోవచ్చు, అది నాయిస్ అంటే గుర్తుంచుకోండి. కానీ సెండర్, మెసేజ్, ఛానల్, రిసీవర్, నాయిస్, ఈ ఎలిమెంట్స్ అన్ని. సెండర్ అంటే ద పర్సన్ హూ సెండ్స్ ద మెసేజ్. మెసేజ్ అంటే ఏదైతే మన ఇన్ఫర్మేషన్ కన్వే చేస్తున్నామో అది మెసేజ్. ఛానల్ అంటే ఏంటంటే మనం మీడియా ఏం యూజ్ చేస్తున్నాం, టీవీ యూజ్ చేస్తున్నామా, ఫోన్ యూజ్ చేస్తున్నామా, ఆ ఫోన్ లో ఏం యూజ్ చేస్తున్నాం అది. రిసీవర్ అంటే పర్సన్ రిసీవింగ్ ద మెసేజ్, ఎవరైతే రిసీవ్ చేసుకుంటున్నారో మెసేజ్ ని వాళ్ళు. నాయిస్ అంటే ఇక్కడ ఒక్కొక్కసారి నెట్వర్క్ ఇష్యూస్ రావచ్చు, మిస్అండర్స్టాండింగ్స్ అవ్వచ్చు, ఆ మెసేజ్ సరిగ్గా కన్వే అవ్వకపోవచ్చు, ఇవన్నీ డిస్టర్బెన్సెస్ అన్నమాట. నాయిస్ ఈజ్ నథింగ్ బట్ ద డిస్టర్బెన్సెస్. ఇది చెప్పారు కమ్యూనికేషన్ ప్రాసెస్ ని. కమ్యూనికేషన్ ప్రాసెస్ అంటే ఏంటంటే సెండింగ్ అండ్ రిసీవింగ్ ఆఫ్ మెసేజెస్. ఒకటే గుర్తుంచుకోండి, ఒక ఇన్ఫర్మేషన్, ఒక సమాచారాన్ని సెండ్ చేసి రిసీవ్ చేసుకోవడాన్ని, సెండ్ చేసుకోవడం లేదా రిసీవ్ చేసుకోవడాన్ని కమ్యూనికేషన్ ప్రాసెస్ అంటారు. ఫస్ట్ ది షానన్ వీవర్ మోడల్ ఆఫ్ కమ్యూనికేషన్. అది ప్రాసెస్ ఏంటంటే సెండర్, మెసేజ్, ఛానల్, రిసీవర్, నాయిస్. నెక్స్ట్ ది స్ట్రామ్ మోడల్ ఆఫ్ కమ్యూనికేషన్. స్ట్రామ్ మోడల్ ఆఫ్ కమ్యూనికేషన్ లో ఏంటంటే ఇంటరాక్టివ్ మోడల్ అని కూడా అంటారు దీన్ని. దిస్ మోడల్ సేస్ కమ్యూనికేషన్ ఇస్ అ 2 వే, బోత్ సెండర్ ఉంటారు, రిసీవింగ్ ఉంటది. దీన్ని 2 వే మోడల్ అంటారు. ఏమంటారంటే సెండర్, రిసీవర్ with feedback and common understanding. Communication is successful only when both sender and receiver understand each other. దీని ప్రకారం స్కామర్ ఏం చెప్తున్నారంటే, సెండ్ చేస్తే సరిపోదు, రిసీవర్ కూడా కరెక్ట్ గా అండర్స్టాండ్ చేసుకోగలగాలి ఆ మెసేజ్ ని. కాబట్టి ద మెయిన్ ఏంటంటే టూ వే కమ్యూనికేషన్ ఇది. కాబట్టి సెండర్, రిసీవరే. మెయిన్ ఏంటంటే ఫీడ్బ్యాక్ అండ్ కామన్ అండర్స్టాండింగ్. ఇద్దరికి ఏ ఇన్ఫర్మేషన్ అయితే మనం కన్వే చేసినా అది కామన్ గా ఉండాలి, కామన్ గా అండర్స్టాండ్ చేసుకోగలగాలని చెప్పారు. టీచర్ ఎక్స్ప్లెయిన్ చేశారు, స్టూడెంట్ ఆస్క్ డౌట్, టీచర్ రెస్పాన్స్. ఎగ్జాంపుల్ రండి, టీచర్ ఎక్స్ప్లెయిన్ చేశారు, ఇక్కడ సెండర్ ఎవరు, టీచర్. స్టూడెంట్ అనేవాడు ఆ మెసేజ్ అందుకుని అప్పుడు ఏం చేశారు, ఒక డౌట్ అనేది అడిగాడు. ఆ డౌట్ అడిగాడంటే కరెక్ట్ గా ఇన్ఫర్మేషన్ అనేది కన్వే అయింది. అప్పుడు ఏమవుతుంది, మళ్ళీ సెండర్ అనేవాడు రెస్పాండ్ అవుతుంది. కాబట్టి ఇక్కడ మనకి 2 వే సెండర్, రిసీవర్, రిసీవర్, సెండర్. అందుకనే చూడండి ఇక్కడ ఇలా బ్రాకెట్ వేశారు. అందుకనే ఫస్ట్ సెండర్, రిసీవర్ పెడితే మళ్ళీ రిసీవర్ సెండర్ కి మెసేజ్ అనేది పాస్ చేస్తారు. సో సెండర్, రిసీవర్ అని ఇస్తే మీకు ఇమీడియట్ గా స్క్రామ్ మోడల్ ఆఫ్ కమ్యూనికేషన్ గుర్తు రావాలి. నెక్స్ట్ ది బెర్లోస్ SMCR మోడల్. SMCR అంటే దానికి ఒక అబ్రివేషన్ ఉంది, చూద్దాం. SMCR అంటే సోర్స్, మెసేజ్ సోర్స్ ఎక్కడి నుంచి వస్తుంది, తర్వాత మెసేజ్, ఛానల్, రిసీవర్. ఇక్కడ ఓకేనా, సోర్స్, మెసేజ్, ఛానల్, రిసీవర్. ఇందాక సెండర్, మెసేజ్, ఛానల్, రిసీవర్ కదా, ఇక్కడ సెండర్ మారి సోర్స్ అని వస్తుంది, అంతే గుర్తుంచుకోండి. సోర్స్ ఈజ్ నథింగ్ బట్ ద సెండరే. సోర్స్ ఫస్ట్ చూడండి, పర్సన్ సెండింగ్ ద మెసేజెస్ లైక్ స్కిల్స్, నాలెడ్జ్, మ్యాటర్. ఏ మ్యాటర్ ని మనం సెండ్ చేయబోస్తున్నారో, ఎవరు చేస్తున్నారో వాళ్ళే సోర్స్. ఎవరు చేస్తున్నారో, సెండర్ ఎవరో, ఏదో కంపెనీ అవ్వచ్చు, లేదంటే ఇండివిజువల్ అవ్వచ్చు, ఫ్రెండ్ అయి ఉండొచ్చు, ఎవరైనా. మెసేజ్, కంటెంట్, ఐడియా, సింబల్, స్టోన్. మెసేజ్ ఏదైనా అయి ఉండొచ్చు, ఓకేనా, ఏదర్ ఒక పారాగ్రాఫ్ లో అయి ఉండొచ్చు, ఒక ఐడియాలో ఉండొచ్చు, సింబల్స్ లో అయి ఉండొచ్చు. ఛానల్ అంటే మనం సెన్స్ ఆఫ్ యూజింగ్, సీయింగ్ గా చూస్తున్నామా, హీరింగ్ ద్వారా తెలుస్తుందా. ఇప్పుడు రేడియో అనుకోండి, హీరింగ్ ద్వారా మెసేజ్ అనేది. లేదా టచింగ్, లేదా పర్సనల్ సెల్లింగ్ అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ పర్సనల్ సెల్లింగ్, టచ్ చేయగలం.
రిసీవర్ పర్సన్ రిసీవ్స్ ద మెసేజ్. మెసేజెస్ అనేది డైరెక్ట్ గా రిసీవ్ చేసుకుంటారు. అండర్స్టాండింగ్ డిపెండింగ్ ఆన్ ఎడ్యుకేషన్ అండ్ కల్చర్. వాళ్ళ యొక్క ఎడ్యుకేషన్ ని బట్టి కల్చర్ ని బట్టి వాళ్ళ వే ఆఫ్ అండర్స్టాండింగ్ అనేది ఉంటుంది. డాక్టర్ సోర్స్ అనుకోండి, ఎక్స్ప్లెయినింగ్ టు ద పేషెంట్, పేషెంట్ కి ఎక్స్ప్లెయిన్ చేశారనుకోండి రిసీవర్. ఇక్కడ వాయిస్ ద్వారా, ఇక్కడ ఛానల్ ఏంటిది వాయిస్. ఓకేనా? సో సోర్స్, మెసేజ్, ఛానల్, రిసీవర్ బెర్లోస్ మోడల్ ప్రకారం. నెక్స్ట్ ది లాస్వెల్స్ మోడల్ ఆఫ్ కమ్యూనికేషన్. లాస్వెల్స్ మోడల్ ఆఫ్ కమ్యూనికేషన్ ఇది ఇంపార్టెంట్ చూడండి. హూ ఎవరు, సేస్ వాట్ ఏం చెప్తున్నాడు, ఇన్ విచ్ ఛానల్ ఏం ఛానల్ యూజ్ చేస్తున్నాడు అంటే వే ఆఫ్ కమ్యూనికేషన్ ఏది యూజ్ చేస్తున్నాడు, టు హూమ్ ఎవరికి, విత్ వాట్ ఎఫెక్ట్. చూద్దాం. ఇట్ ఫోకస్ ఆన్ ఎఫెక్ట్ ఆర్ ఇంపాక్ట్ ఆఫ్ కమ్యూనికేషన్. కమ్యూనికేషన్ మీద మనకి ఎంత ఎఫెక్ట్ అనేది పడుతుంది, ఎంత ఇంపాక్ట్ గా చెప్తున్నాడు, ఎంత ఎఫెక్టివ్ గా ఇన్ఫర్మేషన్ అనేది పాస్ చేస్తున్నాడు అనే దాని మీదే కమ్యూనికేషన్ అనేది డిపెండ్ అయి ఉంటుంది అని చెప్తున్నారు లాస్వెల్స్. యాక్చువల్లీ పొలిటీషియన్స్ హూ గివ్ స్పీచ్ సే వాట్ త్రూ టీవీ. ఇక్కడ చూడండి, హూ అంటే ఇక్కడ పొలిటీషియన్ ఎగ్జాంపుల్, సేస్ వాట్ ఏంటంటే స్పీచ్ ఏదో పీపుల్ కి స్పీచ్ ఇస్తున్నాడు అనుకోండి, త్రూ టీవీ. ఇక్కడ ఛానల్ ఏమో టీవీ. టు పబ్లిక్, టు హూమ్ అంటే ఇక్కడ పబ్లిక్ కి. టు గెయిన్ ఓట్స్ దేని గురించి ఇస్తున్నాడు, విత్ వాట్ ఎఫెక్ట్. అసలు పర్పస్ ఏంటి, వాట్ ఎఫెక్ట్ అంటే అసలు ఎఫెక్ట్ దేని ఇంపాక్ట్ చూపిస్తున్నాడు ఈ కమ్యూనికేషన్ ద్వారా, ఓట్స్ అనేది అడుక్కుంటున్నాడు. నెక్స్ట్ చూద్దాము, ఆస్గుడ్ అండ్ స్క్రామ్ సర్క్యులర్ మోడల్. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ మోడల్. దిస్ మోడల్ ఫోకసెస్ ఆన్ ఫీడ్బ్యాక్ అండ్ కంటిన్యూస్ కమ్యూనికేషన్. ఇలా ఏం చెప్తున్నారంటే ఇక్కడ మనకి ఎన్కోడర్, డీకోడర్. డీకోడర్ అంటే రిసీవర్, అంటే ఎన్కోడింగ్ అంటే మెసేజ్ ని పాస్ చేయడం. అదొక కంటిన్యూస్ సైకిల్ అని చెప్తున్నారు. ఆస్గోడ్ స్క్రామ్ ఏమో ఒక కమ్యూనికేషన్ ప్రాసెస్ అనేది ఒక కంటిన్యూస్ ప్రాసెస్. అది ఎన్కోడింగ్, డీకోడింగ్ సేమ్ ఒక సిస్టమ్ లో మనం ఎలాగా ఎన్కోడ్ చేసి డీకోడ్ చేస్తాం అలా ఆ మీనింగ్ తో చెప్పారు. అంటే మనం ఏదైతే ఇన్ఫర్మేషన్ అనేది మనం పాస్ చేస్తామో అది మళ్ళీ ఆ డీకోడ్ చేసుకుని దాన్ని రిసీవ్ చేసుకుని మళ్ళీ ఎన్కోడ్ చేస్తాడు. ఓకేనా? అందుకనే చూడండి 2 arrows. ఎన్కోడ్ ఏమో డీకోడర్ కి వెళ్తుంది, మళ్ళీ డీకోడర్ మళ్ళీ ఎన్కోడర్ కి వెళ్తాడు. ఎన్కోడర్ కి మెసేజ్ పాస్ చేస్తారు. సో కీ పాయింట్ ఏంటంటే కమ్యూనికేషన్ ఇస్ ఏ కంటిన్యూస్ సైకిల్. కంటిన్యూస్ సైకిల్ అనే వర్డ్ యూజ్ చేస్తే ఆస్గుడ్ అండ్ స్కార్మ్ ఒక సర్క్యులర్ మోడల్ అన్నమాట. దీనికి ఎన్కోడర్, డీకోడర్ ఈ 2 వర్డ్స్ యూజ్ చేసి బాగా గుర్తుంచుకోండి. ఎన్కోడర్, డీకోడర్ అన్నా, కమ్యూనికేషన్ ఇస్ ఎ కంటిన్యూస్ సైకిల్ అన్నా, ఆస్గుడ్ అండ్ స్క్రామ్ సర్క్యులర్ మోడల్. మాకు ఇక్కడ చెన్నై కదా, బాగా క్లైమేట్ చేంజ్ అయింది, సో కొంచెం వాయిస్ చేంజ్ అవుతుంది. డెవలపింగ్ ఎఫెక్టివ్ కమ్యూనికేషన్. డెవలపింగ్ ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ చూడండి. టు కమ్యూనికేట్ ఎఫెక్టివ్లీ మార్కెటర్ మస్ట్ ప్లాన్, డిజైన్ అండ్ డెలివర్ ద మెసేజ్. ఒక కమ్యూనికేషన్ అనేది, సమాచారాన్ని అనేది మనం ఎఫెక్టివ్ గా పాస్ చేయాలి అంటే ఒక ప్లానింగ్ అనే ఒక స్ట్రాటజీ అనేది ఉండాలి. ఓకేనా? ఒక వ్యూహ రచన ఉండాలి, ఒక డిజైన్ అనేది ఉండాలి, డెలివర్ ద మెసేజ్. అంతే కదా? ఇప్పుడు ఒక మెసేజ్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ మీ ఫ్రెండ్ కి పంపించాలనుకోండి, వెంటనే కరెక్ట్ గా దాన్ని మనం టైప్ చేసామా, ఏమి ఇవ్వాలనుకుంటున్నా ఇన్ఫర్మేషన్ అనేది ముందే ఆలోచిస్తాం. దానికి తగ్గట్టుగా మెసేజ్ టైప్ చేస్తాం, డెలివర్ చేస్తాం. కమ్యూనికేషన్ అంటే ఒక ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ అనేది పాస్ అవుతుంది. సో ప్లానింగ్, డిజైనింగ్ అండ్ డెలివరింగ్ ద మెసేజ్ ఇన్ ఎ వే దట్ ద టార్గెట్ ఆడియన్స్ అండర్స్టాండ్స్ క్లియర్లీ అండ్ రెస్పాన్స్ పాజిటివ్లీ. అప్పుడు మనం ఏదైతే ఆడియన్స్ ని మనం టార్గెట్ చేస్తున్నామో వాళ్ళకి కరెక్ట్ గా క్లియర్ గా అర్థం అవుతుంది, వాళ్ళు రెస్పాండ్ అయ్యేది పాజిటివ్ గా ఉంటుంది. ఇట్ ఇన్వాల్వ్ సెవరల్ స్టెప్స్ టు ఎన్షూర్ ద మెసేజ్ ఇన్ మీనింగ్ఫుల్ అండ్ కన్విన్సింగ్. ఈ స్టెప్స్ చూడండి, ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ స్టెప్స్. ఇది ఇంపార్టెంట్. ఐడెంటిఫై ద టార్గెట్ ఆడియన్స్. ఫస్ట్ మనం ఏం చేస్తాం, ఏ ఆడియన్స్ టార్గెట్ చేస్తున్నాం, చిల్డ్రన్ ని చేస్తున్నామా, యూత్ ని చేస్తున్నాం. ఇప్పుడు బిజినెస్ కమ్యూనికేటర్స్ ఉన్నారనుకోండి, బిజినెస్ కమ్యూనికేటర్స్ అంటే ఏంటి, ఈ కంపెనీ తరపున మనకి మెసేజ్ పాస్ చేసేవాళ్ళు వాళ్ళ యొక్క ప్రొడక్ట్ గురించి. వాళ్ళు దేన్ని అడ్వర్టైజ్ చేయాలనుకుంటున్నారో ఆ మెసేజ్, ఆ ఆడియన్స్ ఎవరో ఆ టార్గెట్ ఆడియన్స్ కి తగ్గట్టుగా మెసేజ్ అనేది మనకి క్లియర్ గా ఐడెంటిఫై చేసేటట్టు మెసేజ్ అనేది చేస్తారనమాట. తర్వాత డిటర్మైన్ ద కమ్యూనికేషన్ ఆబ్జెక్టివ్స్. అంటే వాళ్ళకి వాళ్ళ యొక్క పర్పస్ ఏంటి, కమ్యూనికేషన్ పర్పస్ ఏంటి, ఇన్ఫార్మ్ చేయడమా, లేదా ఒక కస్టమర్ ని కన్విన్స్ చేయడమా, లేదా వాళ్ళకి మన ప్రొడక్ట్ ఉందని గుర్తు చేయడమా, లేదా రీఇన్ఫోర్స్ చేయడమా, అది అసలు పర్పస్ ఏంటో తెలుసుకోవాలి ఫస్ట్. నెక్స్ట్ ది డిజైనింగ్ ద మెసేజ్. దాన్ని బట్టి మెసేజ్ అనేది డిజైన్ చేస్తారనమాట.
ద మెసేజ్ షుడ్ బి క్లియర్, సింపుల్ అండ్ అట్రాక్టివ్. మెసేజ్ ఎలా ఉండాలి అంటే ఒక ఏదో పెద్దగా ఉండకూడదు, క్లియర్ గా, సింపుల్ గా, అటెన్షన్ గా ఎయిడెడ్ గా ఉండాలి. అందుకే ఇట్ మస్ట్ కంటైన్ ఎయిడా మోడల్. ఎయిడా అంటే అటెన్షన్, ఇంట్రెస్ట్, డిజైర్ అండ్ యాక్షన్. ఏ విధంగా ఉండాలి? ఇంట్రెస్టింగ్ గా, అటెన్షన్ అనేది క్రియేట్ చేయగలగాలి, ఇంట్రెస్ట్ క్రియేట్ చేయగలగాలి, వాళ్ళు ఆ ప్రోడక్ట్ కొనాలని కోరిక క్రియేట్ చేయగలగాలి, అలాగే యాక్షన్ కొనేటట్టు చేయాలి. సెలెక్టింగ్ ద కమ్యూనికేషన్ మీడియా. ఇప్పుడు మనం ఒక మెసేజ్ అనేది క్రియేట్ చేసుకున్నాం. ఇప్పుడు రైట్ మీడియా అనేది ఏ మీడియా మనకి కరెక్ట్ గా యూజ్ అవుతుందో చూసుకోవాలి. చూస్ ద రైట్ మీడియం టు సెండ్ ద మెసేజెస్. టీవీ, సోషల్ మీడియా, న్యూస్ పేపర్, పర్సనల్ సెల్లింగ్, ఏది కరెక్ట్ గా మనకి కమ్యూనికేట్ చేయడానికి సూటబుల్ ఆ మీడియం ని సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ సెలెక్టింగ్ ద మెసేజ్ సోర్స్. ఎవరికి డెలివర్ చేయాలి? హూ విల్ డెలివర్ ద మెసేజ్? కంపెనీ స్పోక్స్ పర్సన్, సేల్స్ పర్సన్, సెలబ్రిటీ, ఇన్ఫ్లుయెన్సర్. ఇప్పుడు మెసేజ్ క్రియేట్ చేసేసాం, ఆ మెసేజ్ ఎందులో పాస్ చేయాలి? ఇప్పుడు టీవీ అనుకున్నాం, టీవీలో పెడదామండి మన గురించి, మన ప్రొడక్ట్ గురించి అనుకున్నాం. సరే టీవీలో పెడతాం, కానీ ఎవరు చెప్పాలి? ఎవరు చెప్తే బాగా ఇన్ఫ్లుయెన్స్ అవుద్దంటే పలానా ఎవరో విరాట్ కోహ్లీని పెడదాం, అదే లేకపోతే ఎవరినో పెడదాము అనుకున్నాం, ఏదో హీరో పెడదాం అనుకున్నాం. వాళ్ళు ఎవరు డెలివర్ చేస్తున్నారు? సెలెక్టింగ్ మెసేజ్ సోర్స్, హూ డెలివర్ ద మెసేజ్. నెక్స్ట్ కలెక్టింగ్ ఫీడ్బ్యాక్. ఇప్పుడు మెసేజ్ అనేది పాస్ చేసేసాం. ఆఫ్టర్ సెండింగ్ ద మెసేజ్, మార్కెటర్ షుడ్ అబ్జర్వ్ ద కస్టమర్ రియాక్షన్స్. ఇప్పుడు మనం ఏం చేస్తాం? కస్టమర్ యొక్క రియాక్షన్స్ అనేవి మనం అబ్జర్వ్ చేస్తాం. ఎలాగా? సేల్స్ రిజల్ట్స్ ఎలా ఉన్నాయి, దాన్ని బట్టి సేల్స్ రిజల్ట్ అనేది ఎలా ఉంది. ఇప్పుడు సేల్స్ కొంచెం పెరిగింది అనుకోండి, అలాగే ఒపీనియన్ ఎలా ఉంది ప్రజల్లో, మన యొక్క ప్రొడక్ట్ గురించి ఒపీనియన్ ఎలా ఉంది అంటే మన కమ్యూనికేషన్ అనేది ఎఫెక్ట్ గా రీచ్ అయిందా లేదా అనేది ఫీడ్బ్యాక్ తీసుకుంటాం. ఇదనమాట. చూడండి, ఫస్ట్ ఏమో టార్గెట్ ద ఆడియన్స్. ఆడియన్స్ ని టార్గెట్ చేస్తాం. ఎవరిని అసలు మనం ఎవరికి అడ్వర్టైజ్ చేయాలనుకుంటున్నాం, ఎవరికి అసలు మనం కమ్యూనికేట్ చేయాలనుకుంటున్నాం. తర్వాత ఆబ్జెక్టివ్స్. మెయిన్ అసలు కమ్యూనికేషన్ దేనికోసం చేస్తున్నాం? ఇన్ఫర్మేషన్ చేస్తున్నామా, లేకపోతే వారిని పర్సీవ్ చేస్తున్నామా అని చెప్పాను కదా, ఇంట్రెస్ట్ క్రియేషన్ అని చెప్పాను కదా. తర్వాత ఎయిడ్ అంటే అటెన్షన్, ఇంట్రెస్ట్ క్రియేట్ చేయడం, అలా మెసేజ్ ని డిజైన్ చేయగలగాలి. తర్వాత మీడియా సెలెక్షన్. ఎటువంటి ఛానల్ ని మనం సెలెక్ట్ చేసిన, టీవీయా, యూట్యూబా, ఏంటి. మెసేజ్ సోర్స్, ఎవరి ద్వారా మనం మెసేజ్ అనేది ఇవ్వాలనుకుంటున్నాం, సెలబ్రిటీ ద్వారానా, ఇన్ఫ్లుయెన్సర్ ద్వారానా, అలా. తర్వాత ఫీడ్బ్యాక్ ఆఫ్టర్ సెండింగ్ ద మెసేజ్. ఓకేనా? నెక్స్ట్ ఇప్పుడు అక్కడతో అయిపోయింది. ఇక్కడ ప్రమోషన్ మిక్స్ టూల్స్. ఫస్ట్ మనం చెప్పుకున్నాం కదా వాట్ ఈజ్ అడ్వర్టైజింగ్, అది నేను ఇప్పుడు క్లియర్ గా చెప్తున్నాను. ఈ అడ్వర్టైజింగ్, ప్రమోషన్, సేల్స్ ప్రమోషన్ ఒక్కొక్క టాపిక్ ఇప్పుడు ఉంటది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. చూడండి, అడ్వర్టైజింగ్ ఫస్ట్ వన్. ప్రమోషన్ మిక్స్ టూల్స్ లో వాట్ ఆర్ ద 5 ఎలిమెంట్స్ చూసాం కదా మనం. అడ్వర్టైజింగ్, సేల్స్, ప్రమోషన్ ఇవన్నీ కూడా ఎలిమెంట్స్ అన్ని కూడా ఇక్కడ వస్తాయి. చూడండి, వాట్ ఈజ్ అడ్వర్టైజింగ్? అసలు అడ్వర్టైజింగ్ అంటే ఏంటి? అడ్వర్టైజింగ్ ఈజ్ ఎ పెయిడ్ ఫార్మ్ ఆఫ్ నాన్ పర్సనల్ కమ్యూనికేషన్. ఇది అస్తమానం చెప్తాడు, ఎందుకంటే ఇట్స్ ఎ నాన్ పర్సనల్ కమ్యూనికేషన్. డైరెక్ట్ గా పర్సన్ టు పర్సన్ చెప్పేది కాదు అడ్వర్టైజ్మెంట్ ఎప్పుడు. ఓకేనా? ఒక గ్రూప్ ఆఫ్ లార్జ్ మాస్ ఆఫ్ పీపుల్ ని మనం ఒకేసారి మనం డైవర్ట్ చేస్తాం, మన ప్రొడక్ట్ ని సమాచారం ఇస్తాం. ఓకేనా? లార్జ్ గ్రూప్ ఆఫ్ పీపుల్ ని మనం కన్సిడర్ చేస్తాం. అంతేకాకుండా పర్సన్ టు పర్సన్ అంటే నాన్ పర్సనల్, పర్సన్ టు పర్సన్ కాదు ఇది కమ్యూనికేషన్. అడ్వర్టైజ్మెంట్ ఫస్ట్, అడ్వర్టైజింగ్ ఈజ్ ఎ పెయిడ్ ఫార్మ్. ఎలా? అడ్వర్టైజ్మెంట్ అనేది మనం పే చేస్తాం కదా మనం టీవీ వాళ్ళకైనా దేనికైనా. సో పెయిడ్ ఫార్మ్ ఆఫ్ నాన్ పర్సనల్ కమ్యూనికేషన్ యూజ్డ్ బై ఏ బిజినెస్ టు ఇన్ఫార్మ్, పర్సుయేడ్ అండ్ రిమైండ్ ద కస్టమర్స్. దేనికోసం? సమాచారాన్ని. మనం దేనికోసం అడ్వర్టైజ్మెంట్ చేసేది? సమాచారాన్ని వినియోగదారులకు తెలియజేయడానికి, అలాగే పర్సుయేడ్ అంటే వాళ్ళని కన్విన్స్ చేయడానికి, అలాగే కస్టమర్స్ కి మన గురించి మనం ఇప్పుడు హోర్డింగ్ పెట్టాను అనుకోండి, అది అడ్వర్టైజ్మెంటే. అది కూడా లార్జ్ పీపుల్ ఆఫ్ కమ్యూనికేషన్, లార్జ్ పీపుల్ ఆఫ్ గ్రూప్ ఆఫ్ పీపుల్ కి కమ్యూనికేట్ చేస్తుంది. అదేం చేస్తుంది? రిమైండ్ చేస్తే మేము ఉన్నాం అని చెప్పేసి గుర్తుంచుకునేలా చేస్తుంది. కమ్యూనికేట్ కస్టమర్స్ అబౌట్ ఇట్స్ ప్రొడక్ట్స్. దేని గురించి అసలు సమాచారం ఇస్తాం? మన యొక్క ప్రొడక్ట్స్ గురించి కానీ, ఆర్ సర్వీసెస్ గురించి కానీ, త్రూ వేరియస్ మీడియా సచ్ యాజ్ టీవీ, రేడియో, న్యూస్ పేపర్, సోషల్ మీడియా, ఇంటర్నెట్, పోస్టర్స్ ఎక్సెట్రా. సింపుల్ మీనింగ్ చూడండి, అడ్వర్టైజింగ్ మీన్స్ ప్రమోటింగ్ ఏ ప్రొడక్ట్ టు ద పబ్లిక్. పబ్లిక్ కి మన యొక్క ప్రొడక్ట్ గురించి తెలియజేసే సమాచారాన్ని అడ్వర్టైజ్మెంట్ అంటారు. ఓకేనా? అడ్వర్టైజింగ్ అంటే ఏంటంటే ప్రమోటింగ్ ఏ ప్రొడక్ట్ టు ద పబ్లిక్ త్రూ మీడియా బై పేయింగ్ మనీ పే చేసి, మీడియాకి ఒక మనీ పే చేసి మన ప్రొడక్ట్ గురించి పబ్లిక్ కి ప్రమోట్ చేయడాన్ని అడ్వర్టైజ్మెంట్ అంటారు, అడ్వర్టైజింగ్ అంటారు.
రోల్ ఆఫ్ అడ్వర్టైజింగ్ ఇన్ ప్రమోషన్ మిక్స్ లో అడ్వర్టైజింగ్ యొక్క రోల్ చూద్దాము. ఫస్ట్ ఇట్స్ క్రియేట్ ద అవేర్నెస్, అంటే కదా మన ప్రొడక్ట్ గురించి అసలు ప్రొడక్ట్ ఉంది అని తెలియజేస్తున్నాం, అవేర్నెస్ అనేది క్రియేట్ చేస్తున్నాం ప్రొడక్ట్ కి. అడ్వర్టైజింగ్ ఇంట్రడ్యూస్ ద ప్రొడక్ట్ టు ద మార్కెట్ అండ్ ఇన్ఫార్మ్ ద కస్టమర్ అబౌట్ ఇట్స్ ఫీచర్స్, ప్రైస్ అండ్ అవైలబిలిటీ. ఏం చేస్తుంది, ప్రొడక్ట్ గురించి ఫీచర్స్, ప్రైస్, దాని యొక్క ప్రైస్ ఏంటి, దాని యొక్క అవైలబిలిటీ అనేది ఒక అవేర్నెస్ అనేది క్రియేట్ చేస్తుంది. ఇట్ అట్రాక్ట్స్ ద అటెన్షన్, అంతేకాకుండా ఒక పబ్లిక్ యొక్క అటెన్షన్ ని క్రియేట్ చేస్తుంది. ఇట్ బిల్డ్స్ ద బ్రాండ్ ఇమేజ్, అంతేకాకుండా ఒక బ్రాండ్ ఇమేజ్ అనేది క్రియేట్ చేస్తుంది అడ్వర్టైజ్మెంట్ ద్వారా. రీచెస్ లార్జ్ ఆడియన్స్ ని ఎట్ ఎ టైం రీచ్ అవ్వాలంటే అడ్వర్టైజింగ్. ఇట్స్ రీచెస్ కెన్ రీచ్ ద మిలియన్స్ ఆఫ్ పీపుల్ అట్ వన్స్, ఒకేసారి మిలియన్స్ ఆఫ్ పీపుల్ ని కూడా రీచ్ అవ్వగలదు త్రూ టీవీ, రేడియో, సోషల్ మీడియా ఎక్సెట్రా. ఇట్ సపోర్ట్స్ ద అదర్ ప్రమోషన్ టూల్స్. అడ్వర్టైజింగ్ మేక్స్ పర్సనల్ సెల్లింగ్ ఈజియర్ టు అండ్ ఇంక్రీజెస్ ద ఎఫెక్టివ్నెస్. ఈ పర్సనల్ సెల్లింగ్ కూడా మనకి ఎఫెక్టివ్ గా జరగాలంటే ఈ ప్రమోషన్ టు అడ్వర్టైజ్మెంట్ అనేది ఉండాలి. ఇప్పుడు అడ్వర్టైజింగ్ బాగా ఉంటేనే రేపు పొద్దున్న ప్రొడక్ట్ అనేది ఫేస్ టు ఫేస్ తీసుకెళ్ళి, ఓ పలానా ప్రోడక్ట్ నేను అడ్వర్టైజ్మెంట్ లో చూసానండి మీ ప్రొడక్ట్ అని అంటారు. సో ఎంకరేజెస్ బయింగ్ డెసిషన్స్. దీని ద్వారా ఏంటంటే బయింగ్ డెసిషన్స్ అనేవి మనకు పెరుగుతాయి, అంటే ఎక్కువ మంది కొంటారు, ఎక్కువ మందిని కన్విన్స్ చేయగలుగుతాం మనం. ఎడ్యుకేట్ ద కస్టమర్స్, అంతేకాకుండా మన ప్రొడక్ట్ గురించి, మన యొక్క ఇప్పుడున్న ట్రెండ్స్ గురించి కూడా మనం వాళ్ళని ఎడ్యుకేట్ చేయాలి. ఇప్పుడు క్లోత్స్ ఉన్నాయి అనుకోండి, రకరకాలుగా వేసుకుని చూపిస్తారు మోడల్స్, అవునా, అని ఇలాంటి ట్రెండ్ ఉంది, ఇలాంటి టైప్ ఆఫ్ క్లోత్ ఉందా, ఇలాంటి టైప్ ఆఫ్ డిజైనింగ్ ఉందా అనేది తెలుస్తుంది. దీని ద్వారా అంటే కస్టమర్స్ కి మనం ఏం చెప్తున్నాం, న్యూ ట్రెండ్స్ ని, ప్రొడక్ట్ యూసేజ్ మెథడ్స్ ని, సేఫ్టీ టిప్స్ ని, అవన్నీ కూడా అడ్వర్టైజ్మెంట్ ద్వారా మనం తెలియజేస్తాం అడ్వర్టైజింగ్ ద్వారా. టైప్స్ చూడండి, టైప్స్ ఆఫ్ అడ్వర్టైజింగ్. ఫస్ట్ వన్ ఏంటంటే కన్జ్యూమర్ అడ్వర్టైజింగ్. కన్జ్యూమర్ అడ్వర్టైజింగ్ అంటే ఫైనల్ కన్జ్యూమర్స్ ని, అల్టిమేట్ కన్జ్యూమర్స్ ని ఏం చేయడం. టీవీ యాడ్స్ ద్వారా, యూట్యూబ్ యాడ్స్ ఇవన్నీ ఏం చేస్తాయి, అల్టిమేట్ కన్జ్యూమర్స్ ని, కన్జ్యూమర్స్ కోసమే మనం ఇవన్నీ చేస్తాం. సో దీన్నే కన్జ్యూమర్ అడ్వర్టైజ్మెంట్. నెక్స్ట్ ఇండస్ట్రియల్ అడ్వర్టైజ్మెంట్. ఇండస్ట్రియల్ అడ్వర్టైజింగ్ అంటే ఇండస్ట్రీస్ అంటే అడ్వర్టైజింగ్ ఎయిమ్స్ అట్ బిజినెస్ ఆర్ ఇండస్ట్రీస్, అంటే పబ్లిక్ కోసం కాదు, ఇండస్ట్రీస్ ని అనదర్ బిజినెస్ వాళ్ళని అట్రాక్ట్ చేయడానికి అడ్వర్టైజ్మెంట్స్ అనేది ఇస్తాం. కొంతమంది చూడండి మెషినరీ యాడ్స్ ఇస్తారు, ఎక్విప్మెంట్ యాడ్స్ ఇస్తారు. అవే మిషనరీస్, ఎక్విప్మెంట్స్ ఎక్కడ జనరల్ పబ్లిక్ కొంటారా? అలాంటి పెద్ద పెద్ద మెషినరీస్ కాదే, ఇండస్ట్రీస్ కొంటాయి. సో సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ ఉంటాయి, సాఫ్ట్వేర్ సంబంధించిన కొన్ని అడ్వర్టైజ్మెంట్స్ ఉంటాయి. అవి ఏం చేస్తాయి, కంపెనీస్ ఆ సాఫ్ట్వేర్ ని కొంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ SAP సాఫ్ట్వేర్ ఉంది అనుకోండి, దానికి సంబంధించిన అడ్వర్టైజ్మెంట్ ఏదో ఇచ్చారనుకోండి, అంటే అది మనం నార్మల్ గా జనరల్ పబ్లిక్ కాదు, అది కంపెనీస్ కి యూజ్ అవుతాయి. సో అలాంటి అడ్వర్టైజింగ్స్ ఏంటంటే ఇండస్ట్రియల్ అడ్వర్టైజింగ్స్ అంటారు. నెక్స్ట్ ది ట్రేడ్ అడ్వర్టైజింగ్. ట్రేడ్ అడ్వర్టైజ్మెంట్స్ దేనికోసం అంటే అడ్వర్టైజింగ్ ఎయిమ్స్ అట్ హోల్సేలర్స్, రీటైలర్స్ అండ్ డిస్ట్రిబ్యూటర్స్. ఇది కూడా చూస్తాం మనం, మీరు కూడా మా దాంట్లో పార్టిసిపేట్ చేయొచ్చు అని. హోల్సేలర్స్, రీటైలర్స్, డిస్ట్రిబ్యూటర్స్ ఉంటారు కదా, వాళ్ళని ఎంకరేజ్ చేయడానికి చేసే అడ్వర్టైజ్మెంట్స్ అన్నమాట. డీలర్ మార్జిన్, బ్యానర్ ఫర్ షాప్ కీపర్స్, అంతేనే కదా, షాప్ కీపర్స్ బ్యానర్స్ పెడతాం, హోల్సేలర్స్, ఇలాంటివన్నీ కూడా ట్రేడ్ అడ్వర్టైజ్మెంట్స్ కింద వస్తాయి. నెక్స్ట్ ది ఇన్స్టిట్యూషనల్ అడ్వర్టైజింగ్. ఇన్స్టిట్యూషనల్ అడ్వర్టైజింగ్ అంటే అడ్వర్టైజింగ్ డన్ టు క్రియేట్ ద గుడ్ విల్ అండ్ పాజిటివ్ ఇమేజ్. ఇది దేనికోసం చేస్తాము అంటే మన మీద ఒక ట్రస్ట్ అనేది క్రియేట్ చేయడానికి, మనకు ఒక గుడ్ విల్ అనేది ఏర్పాటు చేయడానికి. గుడ్ విల్ అంటే ఏంటి, మన మీద మనకి ఒక మంచి నమ్మకం అనమాట, ఒక ట్రస్ట్ బిల్డప్ చేయడం, దాన్ని గుడ్ విల్ అంటారు. టాటా ట్రస్ట్ చారిటీ యాడ్స్, ఇన్ఫోసిస్ ఎడ్యుకేషన్ యాడ్స్, CSR యాక్టివిటీస్, ఇవన్నీ కూడా వస్తాయి. టాటా ట్రస్ట్ వాడు కొన్ని చూడండి సోషల్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ యాడ్స్ వస్తాయి. టాటా వాడు క్లాస్మేట్ బుక్స్ మీద కొంత ఇంత పర్సెంటేజ్ పియర్ పీపుల్ కలుగుతుంది, మీరు కూడా డొనేట్ చేయండి అని ఒక అడ్వర్టైజ్మెంట్ వస్తుంది, అది టాటా ట్రస్ట్ చారిటీ యాడ్స్ అని వస్తుంది. సో ఇవేం చేస్తాయి, మనకి ఒక పాజిటివ్ ఇమేజ్ అనేది క్రియేట్ చేస్తాయి పబ్లిక్ లో. ఓకే, ఓన్లీ ప్రాఫిట్ మోటివే కాకుండా ఒక కార్పొరేట్, ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ అనేది ఉంది వీళ్ళల్లో అనేది తెలుస్తుంది. సో అలాంటి అడ్వర్టైజ్మెంట్స్ ఇన్స్టిట్యూషనల్ అడ్వర్టైజ్మెంట్స్ అంటారు వాటిని. నెక్స్ట్ ఇంకో టైప్ ఆఫ్ అడ్వర్టైజింగ్స్ ఏంటంటే కంపారిటివ్ అడ్వర్టైజింగ్. కంపారిటివ్ అంటే ఏంటంటే ఒక ప్రొడక్ట్ ని ఇంకో ప్రొడక్ట్ తో కంపేర్ చేస్తూ మనకి అడ్వర్టైజ్ చేయడం. ఓకేనా, డైరెక్ట్ గా ప్రొడక్ట్ నేమ్ అని చెప్పరు, కానీ అలా చేస్తారనమాట. ఏంటంటే దీనికన్నా ఇంతకన్నా మేము ఇవ్వగలం, ఇంతకన్నా తక్కువగా వస్తుంది, ఇలా అనమాట. ఇప్పుడు పెప్సీ వర్సెస్ కోకోకోలా, కోల్గేట్ కి క్లోజ్అప్ కి డిఫరెన్స్ పేరు మెన్షన్ చేయరు కానీ, ఓకేనా, అదే కంపారిటివ్ అడ్వర్టైజ్మెంట్. నెక్స్ట్ రిమైండర్ అడ్వర్టైజింగ్. రిమైండర్ అడ్వర్టైజ్మెంట్ అంటే గుర్తు చేయడం కస్టమర్స్ కి. ఓకే, ఇంకా 50 days మోర్ ఇలా ఇస్తాయి కదా కొన్ని, ఈ ఆఫర్ ఇంకా 20 days మాత్రమే ఉంటది, ఇలాంటి
ఓకేనా, దాన్ని రిమైండ్ అడ్వర్టైజ్మెంట్స్ అంటారు. నెక్స్ట్ ఇన్ఫర్మేటివ్ అడ్వర్టైజింగ్. ఇన్ఫర్మేటివ్ అంటే ఒక ఇన్ఫర్మేషన్ అనేది అది ఎప్పుడు అంటే కొత్త కొత్త ప్రొడక్ట్స్ అయితే ఇంట్రొడక్షన్ స్టేజ్ లో ఉన్నప్పుడు ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తాం, ఇలాంటి ప్రొడక్ట్ కూడా ఉంది మీరు కూడా చూడండి అని చెప్పి ప్రొవైడ్ డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్. ఆ ప్రొడక్ట్ గురించి మనం ఇక్కడ మాత్రం ఏం చేస్తాం, ఆ ఇన్ఫర్మేషన్ అనేది చాలా డీటెయిల్డ్ గా ఉంటది. న్యూ ఫోన్ ఉంది అనుకోండి, న్యూ ఫోన్ లో ఏమేమి ఫీచర్స్ ఒక్కొక్కటి చూపిస్తాడు ఆ అడ్వర్టైజ్మెంట్ లో. అలాగే ఒక ఇన్సూరెన్స్ పాలసీ ఉంది అనుకోండి, యాడ్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. ఇవన్నీ ఇన్ఫర్మేషన్ అడ్వర్టైజింగ్ కింద వస్తాయి అన్నమాట. నెక్స్ట్ పర్స్యూయేజివ్ అడ్వర్టైజింగ్. పర్స్యూయేజివ్ అంటే చెప్పాను కదా, కస్టమర్స్ ని మన బ్రాండ్ కొనేటట్టు, మన కంపెనీకి మన బ్రాండ్ కి కన్వర్ట్ అయ్యేటట్టు వాళ్ళని కన్విన్స్ చేయడం. అడ్వర్టైజ్మెంట్ అంటే ఎంకరేజెస్ ద కస్టమర్స్ టు ప్రిఫర్ వన్ బ్రాండ్. ఆ బ్రాండ్ మీద కాన్ఫిడెన్స్ పెంచేటట్టు చేయటం, దాన్ని పర్స్యూయేజివ్ అడ్వర్టైజింగ్. ఫెయిర్నెస్ క్రీమ్ అనగానే మనకి ఇంతకుముందు గుర్తుందా, ఫెయిర్ అండ్ లవ్లీ గుర్తొచ్చేది. ఇప్పుడు అంటే రకరకాలు వచ్చేసాయి. మా చిన్నప్పుడు అయితే ఫెయిర్ అండ్ లవ్లీ అదొకటే గుర్తొచ్చేది. ఫెయిర్నెస్ అనగానే, ఫెయిర్నెస్ అంటే ఫెయిర్ అండ్ లవ్లీ అంటే ఒక కాన్ఫిడెన్స్ అనేది ఆ ప్రొడక్ట్ మీద బిల్డప్ చేసేస్తారు. దాన్నే పర్స్యూయేజివ్ అడ్వర్టైజ్మెంట్స్ అంటారు. వే ఆఫ్ కేటగిరీ ఉంటుంది దీంట్లో కూడా. దాన్ని బట్టి ఆ అడ్వర్టైజ్మెంట్ ని ఎలా ఉండాలి, ఆ అడ్వర్టైజ్మెంట్ కి ఎలాంటి వాళ్ళు చెయ్యాలి, ఇవన్నీ ఉంటాయి. అడ్వర్టైజ్మెంట్ అనేది అదొక పెద్ద ఇండస్ట్రీ. ఆన్లైన్ ఆర్ డిజిటల్ అడ్వర్టైజింగ్. ఆన్లైన్ డిజిటల్ అడ్వర్టైజింగ్ అంటే ఏంటంటే అడ్వర్టైజింగ్ త్రూ ఇంటర్నెట్ అండ్ సోషల్ మీడియా. ఇప్పుడు మనకి జరుగుతుంది ఇదే, ఇంటర్నెట్ ద్వారా సోషల్ మీడియా ద్వారా మనకి మన యొక్క ప్రోడక్ట్ గురించి తెలియజేయడం. దీనికి నేను ఎక్స్ప్లెయిన్ చేయగలను, మీకు తెలిసిందే, యూట్యూబ్, గూగుల్, ఫేస్బుక్ ఇవన్నీ. సో అడ్వాంటేజెస్ ఏంటంటే సింపుల్ గా చెప్పేస్తున్నారు. అసలు అవేర్నెస్ క్రియేట్ చేయడానికి, సేల్స్ ని ఇంక్రీజ్ చేయడానికి, అలాగే బ్రాండ్ ఇమేజ్ కి బిల్డ్ చేయడానికి, అలాగే ఒకేసారి లార్జ్ ఆడియన్స్ ని మనం రీచ్ అవ్వాలంటే, కస్టమర్స్ ని ఎడ్యుకేట్ చేయాలంటే, అలాగే కొత్త కొత్త ప్రొడక్ట్స్ ని ఇంట్రడ్యూస్ చేయాలంటే, అలాగే సేల్స్ ఫోర్స్ ని అంటే సేల్స్ అనేది పెంచుకోవాలంటే అన్నిటికీ కూడా అడ్వర్టైజ్మెంట్స్ అనేవి యూజ్ అవుతాయి. మరి అడ్వర్టైజ్మెంట్స్ యొక్క డిసడ్వాంటేజెస్ ఏంటంటే కొన్ని అడ్వర్టైజింగ్ చేయాలంటే కొంత ఖర్చు అనేది ఎక్కువ కాస్ట్ అనేది ఎక్కువ పెట్టాల్సి వస్తుంది, వెరీ ఎక్స్పెన్సివ్. ఇప్పుడు టీవీ, యూట్యూబ్స్ లాంటి వాటిలో ఉన్నాయనుకోండి చాలా ఎక్కువ అవుతుంది. ఇంక్రీజ్డ్ ప్రొడక్ట్ ప్రైస్. దీని ద్వారా ఏం చేస్తారు, అక్కడ అడ్వర్టైజ్మెంట్ కి ఎక్కువ ఖర్చు పెట్టారు కానీ ప్రొడక్ట్ కాస్ట్ ఇంక్రీజ్ చేసేస్తారు. మిస్లీడింగ్ ఇన్ఫో. ఒక్కొక్కసారి అడ్వర్టైజ్మెంట్ ద్వారా ఇన్ఫర్మేషన్ అనేది తప్పుగా కన్వే అవ్వచ్చు, మిస్లీడ్ అవ్వచ్చు. సో ఇవన్నీ డిసడ్వాంటేజెస్ అన్నమాట. ఇట్ క్రియేట్స్ ఫాల్స్ నీడ్స్. అవసరం లేకపోయినా ఒక అవసరాన్ని క్రియేట్ చేసే ఉంటాయి, అలా అవసరం క్రియేట్ చేసి మరీ కొనిపించేటట్టు. సూటబుల్ ఓన్లీ ఫర్ లార్జ్ ఫర్మ్స్. ఇది ఎక్కువగా ఏంటంటే పెద్ద పెద్ద ఫర్మ్స్ కి అడ్వర్టైజింగ్స్ అనేవి యూజ్ అవుతాయి. ఎంకరేజ్ చేస్తే మోనోపాలీ అంటే స్మాల్ ఫర్మ్స్ కన్నా మోనోపాలిస్టిక్ మార్కెట్ ని ఎక్కువ ఎంకరేజ్ చేస్తుంది. మోనోపాలిస్ట్ అంటే తెలుసు కదా, సింగిల్ సెల్లర్ అంటే మార్కెట్ ని ఎక్కువ డామినేట్ చేసే వాళ్ళకే ఎక్కువ ఇది యూజబుల్ గా ఉంటదని అర్థం. ఇక్కడతో మనకి అయిపోయింది అడ్వర్టైజ్మెంట్. నెక్స్ట్ ఇది సేల్స్ ప్రమోషన్. ఇది కూడా వన్ ఆఫ్ ద టూల్ ఆఫ్ ద ప్రమోషన్ మిక్స్. సేల్స్ ప్రమోషన్ అంటే ఏం చెప్పాను కదా, షార్ట్ టర్మ్ ఇన్సెంటివ్స్ ని క్రియేట్ చేయడం. షార్ట్ టర్మ్ ఇన్సెంటివ్స్ అనేవి కస్టమర్స్ కి ఆఫర్ చేయడాన్ని సేల్స్ ప్రమోషన్ అంటారు. ఎగ్జాంపుల్ మనం చెప్పాను నేను ఆల్రెడీ. ఇప్పుడు కస్టమర్స్ కి, డీలర్స్ కి, సేల్స్ పర్సన్స్ కి మనం కొంత ఇన్సెంటివ్స్ అనేవి ఇస్తాం డిస్కౌంట్ ద్వారా, లేదంటే బై టు వన్ గెట్ వన్ ఫ్రీ, బై వన్ గెట్ వన్ కూపన్స్, ఫ్రీ శాంపుల్స్, గిఫ్ట్ ఆఫర్స్, ఇవన్నీ కూడా సేల్స్ ప్రమోషన్స్ కింద వస్తాయి. అంటే షార్ట్ టర్మ్ గా క్విక్ గా ఒక కస్టమర్ ని అట్రాక్ట్ చేసుకోవడానికి ఇన్సెంటివ్స్ రూపంలో ప్రమోట్ చేస్తున్నాం. సేల్స్ ని ఇక్కడ మెయిన్ గా ఏంటంటే సేల్స్ ని పెంచుకోవడం. అక్కడేంటి కస్టమర్ కి అవేర్నెస్ క్రియేట్ చేయడం అడ్వర్టైజ్మెంట్ అనేది. యాక్చువల్ గా ఇక్కడ ఏంటి, సేల్స్ ని ఆల్రెడీ సేల్స్ స్టార్ట్ చేసేసాం, సేల్స్ ని పెంచడం ఎలా, సేల్స్ ని ప్రమోట్ చేయడం ఎలా, దానికోసం చేస్తున్నాం అంటే సేల్స్ ప్రమోషన్ అంటారు. రోల్ ఆఫ్ సేల్స్ ప్రమోషన్. సేల్స్ ప్రమోషన్ యొక్క రోల్ ఏంటి ప్రమోషన్ మిక్స్ అంటే స్టిమ్యులేట్స్ ద ఇమీడియట్ సేల్స్. సేల్స్ అనేవి త్వరగా పెంచడానికి ఛాన్సెస్ ఉన్నాయి, స్టిమ్యులేట్ చేస్తుంది. అట్రాక్ట్ ద న్యూ కస్టమర్స్. కొత్త కొత్త కస్టమర్స్ ని అట్రాక్ట్ చేస్తుంది. ఎంకరేజ్ ద ట్రయల్ ఆఫ్ న్యూ ప్రొడక్ట్స్. కొత్త కొత్త ప్రొడక్ట్స్ ని ట్రయల్ చేయడానికి ఎంకరేజ్ చేస్తుంది. ఇంక్రీజెస్ ద డీలర్ అండ్ రీటైలర్ సపోర్ట్స్. అంటే కాకుండా హోల్సేలర్స్, డీలర్స్, రీటైలర్స్ ఉంటారు కదా, అంటే మధ్యవర్తులు ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే మీకు ఎంత ఇస్తాను డిస్కౌంట్ మీరు నా ప్రొడక్ట్ చేస్తే, ఇది ఇన్సెంటివ్స్ అంటే అవే కదా. రెడ్యూసెస్ ద స్టాక్ క్విక్లీ. ఏదైతే ఆ ఓల్డ్ స్టాక్ అలాగా మూవ్మెంట్ లేకుండా ఉన్నదో అవి త్వరగా అమ్ముడిపోయి రెడ్యూస్ అవుతాయి.
బూస్ట్ సేల్స్ డ్యూరింగ్ ఫెస్టివల్స్ అప్పుడు మనకి సేల్స్ అనేవి సీజనల్ సేల్స్ అనేవి పెంచడానికి ఇది ఒక టెక్నిక్ అన్నమాట. సపోర్ట్స్ ద అడ్వర్టైజింగ్ అండ్ పర్సనల్ సెల్లింగ్, అంతేకాకుండా పర్సనల్ సెల్లింగ్ అడ్వర్టైజింగ్ కూడా సపోర్ట్ చేయడానికి ఇది వన్ ఆఫ్ ద టూల్ లా యూజ్ అవుతుంది. టైప్స్ ఆఫ్ సేల్స్ ప్రమోషన్, ఫస్ట్ చూడండి కన్జ్యూమర్ ప్రమోషన్. కన్జ్యూమర్ ప్రమోషన్ అంటే డైరెక్ట్ గా కన్జ్యూమర్స్ కి అమ్మడం, కన్జ్యూమర్ కి ఆ ఇన్సెంటివ్స్ అనేవి ఇవ్వడం. ఎలా? డిస్కౌంట్స్ ద్వారా, కూపన్స్ ద్వారా, బై వన్ గెట్ వన్ ఫ్రీ ద్వారా డైరెక్ట్ అంటే ఫైనల్ కన్జ్యూమర్ ని టార్గెట్ చేస్తూ మనం ఇచ్చే ఇన్సెంటివ్స్ అన్నమాట. నెక్స్ట్ ఇది ట్రేడ్ ప్రమోషన్. ట్రేడ్ ప్రమోషన్ అంటే ఇది హోల్సేలర్స్, డీలర్స్. ఇప్పుడు మన క్రాకర్స్ ఉన్నాయనుకోండి, క్రాకర్స్ కి ఎంతో మందికి ఇస్తారు కదా రీటైలర్స్, హోల్సేలర్స్, మ్యానుఫ్యాక్చర్ నుంచి మీకు ఎంత డిస్కౌంట్ ఇస్తామండి మా దాని మీద అంటే వెంటనే ఆ రీటైలర్ మన దగ్గరకు వచ్చి మన దాంట్లో ఎంతో లాభం వేసుకుని చేస్తాడు. సో ఈ ఇన్సెంటివ్స్ అనేది ట్రేడ్ కోసం, ట్రేడర్స్ కోసం. ట్రేడర్స్ అంటే హోల్సేలర్, డీలర్, నాట్ ఫర్ జనరల్ పబ్లిక్ అనమాట. టు పుష్ ద ప్రొడక్ట్, ఓకేనా, టు పుష్ ద ప్రొడక్ట్ టు ద హోల్సేలర్స్ ఆర్ డీలర్స్. మెథడ్స్ ఎలా? ట్రేడ్ అలవెన్సెస్. ట్రేడ్ అలవెన్స్ అంటే ఎక్స్ట్రా డిస్కౌంట్స్ ఇస్తారు డీలర్స్ కి. అలాగే డీలర్ కంటెస్ట్ అంటే రివార్డ్స్, ఎవరెంత ఎక్కువ మా గూడ్స్ కనుక అమ్మితే ఇంత రివార్డ్ అని ఇస్తాం. పాయింట్ ఆఫ్ పర్చేజ్ అంటే డిస్ప్లే మెటీరియల్స్ ఇస్తాం, ఓకేనా. రీటైలర్స్ కి కొంత డిస్ప్లే చేస్తే మీరు మా ప్రొడక్ట్ ని కనుక, ఇప్పుడు షాప్స్ ఉన్నాయనుకోండి, మా ప్రొడక్ట్ ని ముందు పెట్టారంటే ఇప్పుడు డ్రింక్స్ ఉన్నాయి అది అదే చేస్తారు, మా ప్రొడక్ట్ ని ముందు పెడితే మీకు ఇంత ఎక్స్ట్రా డిస్కౌంట్ ఇస్తామంటారు. డీలర్ గిఫ్ట్స్, ఇన్సెంటివ్స్, క్వాంటిటీ డిస్కౌంట్స్, బల్క్ గా ఇంత కొంటే ఇంత డిస్కౌంట్ ఇస్తామంటాం, అలాంటివి అనమాట. నెక్స్ట్ సేల్స్ ఫోర్స్ ప్రమోషన్. సేల్స్ ఫోర్స్ ప్రమోషన్ అంటే ఏంటంటే కంపెనీ సేల్స్ పర్సన్స్ కి, ఓకేనా. ఇందాకేమో ఫస్ట్ ఏమో జనరల్ పబ్లిక్ కి, సెకండ్ ట్రేడ్ ప్రమోషన్ ఏమో కన్స్యూమర్ ప్రమోషన్ అయిపోయింది. ట్రేడ్ ప్రమోషన్ ఏమో హోల్సేలర్, రీటైలర్స్ వాళ్ళకి. వీటికేమో సేల్స్ పర్సన్, మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్ కి. సేల్స్ కంటెస్ట్ అంటే ఎవరు ఎక్కువ సేల్స్ చేస్తే వాళ్ళకి రివార్డ్ ఇవ్వటం, తెలుసు కదా. మార్కెటింగ్ ఇప్పటికీ ఉంది. ఇప్పుడు మన రీటైల్ బిజినెస్ ఏంటి, రియల్ ఎస్టేట్ బిజినెస్ ఉంది కదా, అందులో కొంతమందికి గోల్డ్ చైన్ ఇస్తాం, ఏవో ఉంటాయి, కమిషన్లు ఇస్తారు, బోనస్ ఇస్తారు. కమిషన్ బోనస్ ద్వారా సేల్స్ మీటింగ్స్ అండ్ ట్రైనింగ్ అంటే మోటివేషనల్ స్కిల్స్ ప్రోగ్రామ్స్, వాళ్ళకి ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. అలాగే పర్ఫార్మెన్స్ అవార్డ్స్ ఇస్తారు, ట్రోఫీస్, సర్టిఫికెట్స్ ఇలా ఇస్తారు. ఇవన్నీ కూడా సేల్స్ ఫోర్స్ ప్రమోషన్ అంటే సేల్స్ ఫోర్స్ ని పెంచడానికి చేసే ప్రమోషన్. దీనికి ఎవరు అంటే సేల్స్ పర్సన్ అన్నమాట. ఇక్కడ మనకి సేల్స్ అయిపోయింది, సేల్స్ ప్రమోషన్ అయిపోయింది. నెక్స్ట్ పర్సనల్ సెల్లింగ్, ఇది ఇంపార్టెంట్. పర్సనల్ సెల్లింగ్ అంటే ఏంటి? ఫేస్ టు ఫేస్ డైరెక్ట్ కమ్యూనికేట్ చేయటం. ఒక సేల్స్ పర్సన్ కి అంటే ఫేస్ టు ఫేస్ ఒక సేల్స్ పర్సన్ వెళ్ళి కస్టమర్ తో మన యొక్క ప్రొడక్ట్ గురించి ఫేస్ టు ఫేస్ సమాచారాన్ని ఇస్తాడనమాట. అందుకే దీన్ని పర్సనల్ అంటే పర్సన్ టు పర్సన్ ని పర్సనల్ గా సేల్ చేస్తున్నాడు కదా, అందుకని పర్సనల్ సెల్లింగ్. విత్ ద ఆబ్జెక్టివ్ ఆఫ్ ఎక్స్ప్లెయినింగ్ ద ప్రొడక్ట్. ది మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటి? మన ప్రొడక్ట్ గురించి క్లియర్ కట్ లో ఎక్స్ప్లెయిన్ చేయడం అండ్ ఆన్సరింగ్ ద డౌట్స్. వాళ్ళకి ఏమైనా డౌట్స్ ఉంటే దాన్ని క్లియర్ చేయడం. అలాగే మన ప్రొడక్ట్ ని కస్టమర్ బై చేసేటట్టు కన్విన్స్ చేయడం. ఫీచర్స్ చూద్దాం. పర్సనల్ ఇంటరాక్షన్. ఫస్ట్ పర్సనల్ గా ఇంటరాక్ట్ అవ్వచ్చు, డైరెక్ట్ కాంటాక్ట్ అవ్వచ్చు. ఇప్పుడు ఏం చేస్తున్నారు? సేల్స్ పర్సన్ ఇంటింటికి తిరగకుండా ఫోన్ ద్వారా చేస్తున్నారు, 2-way కమ్యూనికేషన్. అలాగే కస్టమర్ అంతే కదా, 2-way కమ్యూనికేషన్ కదా. నార్మల్ గా అడ్వర్టైజ్మెంట్ ఈజ్ 1-way కమ్యూనికేషన్. మనం చెప్తాం అంతే, వాళ్ళు ఓకే అని ఇన్ఫర్మేషన్ ని గ్రాస్ప్ చేస్తారు. ఇక్కడ అలా కాదు, మనం ఏమైనా డౌట్స్ వచ్చినా డైరెక్ట్ గా అడగచ్చు, ఓకేనా. డైరెక్ట్ గా అతను ఎక్స్ప్లెయిన్ చేస్తాడు కదా. 2-way కమ్యూనికేషన్ ఉంటుంది. రిలేషన్షిప్ అనేది బిల్డ్ అవుతుంది. లాంగ్ టర్మ్ కస్టమర్ రిలేషన్షిప్ బిల్డ్ అవడానికి ఈ పర్సనల్ సెల్లింగ్ అనేది ఒక వే. కస్టమైజ్డ్ ప్రెజెంటేషన్. అంతేకాకుండా ప్రెజెంటేషన్ అనేది మనకి కస్టమైజ్డ్ గా ఉంటుంది. అంటే కస్టమర్స్ నీడ్స్ అనేవి కరెక్ట్ గా తెలుసుకుని దాన్ని బట్టి మాట్లాడతారు అన్నమాట సేల్స్ అనేవి. సూటబుల్ ఫర్ ఎక్స్పెన్సివ్ ప్రొడక్ట్స్. ఇలాంటి దేనికి యూజ్ అవుతుంది అంటే ఎక్స్పెన్సివ్ ప్రొడక్ట్స్. సామాన్యంగా ఇంతకుముందు దేనికి చేసేవారు? LIC, అలాగే గోల్డ్ లో మీరు ఇది కట్టచ్చు, మీకు ఇంత ఒక లోన్ లాగా, గోల్డ్ లోన్ లాగా ఒక ఇంత అమౌంట్ డైరెక్ట్ గా ఇంత మంత్లీ ఇంత కట్టచ్చు అనేది ఉండేవి కదా. అలాంటి ఎక్స్పెన్సివ్ ప్రొడక్ట్స్ కి ఇవి సూట్ అవుతాయి అనమాట. రోల్ ఆఫ్ పర్సనల్ సెల్లింగ్ ఇన్ ప్రమోషనల్ మిక్స్. అసలు ప్రమోషనల్ మిక్స్ లో పర్సనల్ సెల్లింగ్ రోల్ ఏంటి? ఎడ్యుకేట్స్ ద కస్టమర్స్. అసలు కస్టమర్స్ కి మన యొక్క ప్రొడక్ట్ గురించి, దాని యొక్క ఫీచర్స్ ఏంటి అన్ని కూడా మనం తెలియజేస్తాం, ఎడ్యుకేట్ చేస్తాం. అలాగే కస్టమర్స్ ని కన్విన్స్ చేయడానికి బాగా యూజ్ అవుతుంది. అలాగే ఇమ్మీడియట్ ఫీడ్బ్యాక్ తెలుసుకోవడానికి బాగుంటుంది. కస్టమర్ లాయల్టీని అంటే లాంగ్ టర్మ్ రిలేషన్షిప్ మెయింటైన్ చేయడానికి, అలాగే అడ్వర్టైజ్మెంట్ సేల్స్ ప్రమోషన్ చేయడానికి కూడా మనకి పర్సనల్ సెల్లింగ్ అనేది ఒక
ఇదిగా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తారు. ప్రాసెస్ ఆఫ్ పర్సనల్ సెల్లింగ్. ఫస్ట్ ఏం చేస్తారు, ప్రాస్పెక్టింగ్. సెవరల్ వేస్ లో పర్సనల్ సెల్లింగ్ అనేది చేస్తారు. ఫస్ట్ వన్ ఏంటంటే ప్రాస్పెక్టింగ్. ప్రాస్పెక్టింగ్ అంటే ఏంటంటే టేకింగ్ కస్టమర్స్ కాంటాక్ట్ లిస్ట్ ఫ్రమ్ మార్కెట్ రిఫరల్స్ ఆర్ ఫోన్ ఎంక్వైరీస్. ఫస్ట్ మనం ఒక కస్టమర్స్ యొక్క లిస్ట్ అనేది ప్రిపేర్ చేసుకుంటాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంకులు ఉన్నాయనుకోండి, ఏం చేస్తాయి, వాళ్ళ యొక్క కస్టమర్స్ యొక్క ఫోన్ నెంబర్స్ అన్ని తీసుకుంటాయి, కాంటాక్ట్స్ అన్ని, ఆ ఎంక్వైరీస్ లేదా మార్కెట్ ద్వారా వాళ్ళ కాంటాక్ట్స్ అనేవి తెలుసుకుని ప్రీ అప్రోచ్ అంటే అసలు ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేస్తాయి. ఎటువంటి కస్టమర్ ఇతను అనేది, పొటెన్షియల్ కస్టమర్ బిఫోర్ మీట్ అయ్యే ముందరే కస్టమర్ యొక్క నీడ్స్ గురించి, వాళ్ళ యొక్క ప్రిఫరెన్సెస్ ఎలా ఉంటాయి, వాళ్ళ యొక్క ఇన్కమ్ ఏంటి అన్ని కూడా తెలుసుకుని అప్పుడు అప్రోచ్ అవుతాయి. అందుకని ప్రీ అప్రోచ్, పోస్ట్ అప్రోచ్. అప్పుడు ఏమవుతుందంటే సేల్స్ పర్సన్ ని మీట్ అవుతారు, ఎవరిని, కస్టమర్స్ ని పొలైట్ గా మీట్ అవుతారు. ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో పొలైట్నెస్ అనేది ఇంపార్టెంట్. అప్రోచ్, వే ఆఫ్ అప్రోచ్. తర్వాత ప్రొడక్ట్ ప్రెజెంటేషన్. ఇప్పుడు వచ్చాడు సేల్స్, ఏం చేస్తాడు, ఇప్పుడు ప్రొడక్ట్ గురించి ప్రెజెంట్ చేసి తన ప్రొడక్ట్ యొక్క ఫీచర్స్ ఏంటి, దాని యొక్క యూజెస్ ఏంటి, బెనిఫిట్స్ ఏంటి అన్ని చేస్తారు అనమాట, అన్ని డెమాన్స్ట్రేట్ చేస్తారు. సో ప్రొడక్ట్ ప్రెజెంటేషన్ అండ్ డెమాన్స్ట్రేషన్. నెక్స్ట్ స్టెప్ ఏంటి, హ్యాండ్లింగ్ అబ్జెక్షన్స్. ఇప్పుడు డౌట్స్, అంతేనా. ఫస్ట్ అతను ఎక్స్ప్లెయిన్ చేశాడు, ప్రెజెంట్ చేశాడు ప్రొడక్ట్ గురించి, అప్పుడు మనం ఏం చేస్తాం, డౌట్స్ అరైజ్ చేస్తాం, క్లారిఫై చేసుకుంటాం. అతను ఏం చేస్తారు, మనకు క్లియర్ గా, చాలా పేషెన్స్ గా, కాన్ఫిడెన్స్ గా ఆ సేల్స్ పర్సన్ చాలా నవ్వుకుంటూ చెప్పేస్తాడు అన్ని మనకి. నెక్స్ట్ ఇది క్లోజింగ్ ద సేల్. అప్పుడు మనం ఏం చేస్తాం, కస్టమర్ ని మనం కన్విన్స్ చేస్తాం, మనం ఓకేనా, బయింగ్ డెసిషన్ తీసుకునేటట్టు ఎంకరేజ్ చేస్తాం. అది సేల్స్ పర్సన్ యొక్క పని. ఇంకా పర్సనల్ సెల్లింగ్ ఇస్ వెరీ డిఫికల్ట్. పోస్ట్ సేల్. ఆ తర్వాత పోస్ట్ సేల్ ఏంటి అంటే ఆఫ్టర్ ద సేల్ పర్సన్ ఎన్షూర్స్ ద కస్టమర్ సాటిస్ఫాక్షన్. ఇప్పుడు అయిపోయిన తర్వాత వదిలేరు, వాళ్ళు ఏం చేస్తారు, కస్టమర్ సాటిస్ఫాక్షన్ కోసం, ఫీడ్బ్యాక్ కోసం కాల్ చేస్తారు, మనకు తెలుసు కదా. దాని ద్వారా ఏంటంటే లాంగ్ టర్మ్, లేదండి ప్రోడక్ట్ మేము కొన్నాం కానీ సరిగ్గా వర్క్ చేయట్లేదు ఇది అంటే, ఓకేనండి మేము ఒక పర్సన్ ని పంపిస్తామని చెప్పేసి వాళ్ళకి ఆ రిపేరింగ్ అది చేశారనుకోండి, ఓకే ఈ ప్రోడక్ట్ బాగుంది అని చెప్పి లాంగ్ టర్మ్ రిలేషన్ లో ఒక కస్టమర్ లాయల్టీ అనేది క్రియేట్ అవుతుంది. డయాగ్రామ్ చూడండి, ప్రాస్పెక్టింగ్, ప్రీ అప్రోచ్, ప్రెజెంటేషన్ అండ్ డెమాన్స్ట్రేషన్, హ్యాండ్లింగ్ అబ్జెక్షన్స్, క్లోజింగ్ ద సేల్, ఫాలో అప్. ఇప్పుడు చూడండి టైప్స్ ఆఫ్ పర్సనల్ సెల్లింగ్. పర్సనల్ సెల్లింగ్ అని రకరకాల టైప్స్. ఫస్ట్ రీటైల్ సెల్లింగ్ అంటే సేల్స్ పర్సన్స్ ఇన్ షోరూమ్ లో ఉంటారు కదా, వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు కదా మనకి, కార్స్ ఇవన్నీ తీసుకున్నప్పుడు వాళ్ళని రీటైల్ సెల్లర్స్ అంటారు. లేదా డోర్ టు డోర్ సెల్లింగ్ అంటే మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్ వచ్చి మనకి ఇంటికి వచ్చి అమ్ముతారు కదా, వాక్యూమ్ క్లీనర్ అని ఏదో. నెక్స్ట్ ఇండస్ట్రియల్ సెల్లర్స్ అంటే ఆ సేల్స్ ఎగ్జిక్యూటివ్స్ ఇండస్ట్రీస్ కి వెళ్ళి వాళ్ళ మెషినరీ గురించి కంపెనీస్ కి తెలియజేస్తారు, వాళ్ళని ఇండస్ట్రియల్ సెల్లింగ్స్ అంటారు. నెక్స్ట్ టెలి అంటే చెప్పాను కదా, ఫోన్స్ ద్వారా ఆన్లైన్ సెల్లింగ్ అన్నమాట. వీడియో కాల్స్, మెయిల్స్, మెసేజెస్ ద్వారా మనకి ఏం చేస్తారంటే పర్సనల్ గా మా నెంబర్ ఇది, మీరు కావాలంటే కాల్ చేయొచ్చు అని చెప్పి ఫోన్ చేస్తారు కదా, ఫోన్ చేయడము, మెయిల్ చేయడం. నెక్స్ట్ పబ్లిక్ రిలేషన్స్ అండ్ పబ్లిసిటీ. ఇది కూడా ఒక ప్రమోషనల్ మిక్సే. ఫస్ట్ పబ్లిక్ రిలేషన్స్ అంటే ఏంటి, ఇట్ రిఫర్స్ టు ద యాక్టివిటీస్ అండర్టేకెన్ బై బిజినెస్ టు మెయింటైన్ ఏ పాజిటివ్ ఇమేజ్ అండ్ గుడ్ రిలేషన్స్ విత్ ద పబ్లిక్. ఇలాంటి అడ్వర్టైజ్మెంట్, ఇలాంటి ప్రమోషన్ దేనికోసం చేస్తారంటే ఒక గుడ్ రెప్యుటేషన్ కోసం, నేమ్ అండ్ రెప్యుటేషన్ కోసం చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ప్రెస్ రిలీజెస్, మీడియా కాన్ఫరెన్సెస్. ఒక్కొక్కసారి కాన్ఫరెన్స్ అని పెడతారు, ఏంటంటే మన ప్రొడక్ట్ గురించి మనమే తెలియజేస్తాను ఒక కాన్ఫరెన్స్ ద్వారా, లేదా స్పాన్సరింగ్ చేస్తారు, స్పోర్ట్స్ ఈవెంట్స్ కండక్ట్ చేస్తారు. ఇప్పుడు చూడండి బైజూస్ ఉన్నాడు, ఇంతకుముందు ఏం చేసేవాడు మనకు తెలుసు, అదేమంటారు, క్రికెటర్స్ వేసుకునే వాళ్ళు ఒక టీ షర్ట్ వేసుకుంటే అబ్బో బైజూస్ మీద బాగా క్రేజ్ పెరిగిపోయింది అని. అంటే ఏంటి, పబ్లిక్ రిలేషన్స్ అనేది ఎలా మెయింటైన్ చేస్తున్నాడు వాడు, స్పాన్సరింగ్ ద్వారా మెయింటైన్ చేస్తున్నాడు, ఒక స్పోర్ట్స్ ఈవెంట్ ద్వారా మెయింటైన్ చేస్తున్నాడు. అలాగనమాట. అంటే ఏదైనా యాక్టివిటీస్ ని కండక్ట్ చేసి ఒక ఇమేజ్ ని కానీ ఒక గుడ్ రిలేషన్షిప్ అనేది మెయింటైన్ చేస్తారు. ఒక ప్రెస్ రిలీజ్, మీడియా కాన్ఫరెన్స్, స్పాన్సరింగ్, లేదా కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ యాక్టివ్. టాటా కంపెనీ అదే చేస్తుంది ఎప్పుడు, ఎడ్యుకేషనల్ సపోర్టింగ్, హెల్త్ క్యాంప్స్ అని క్రియేట్ చేస్తుంది. దాని ద్వారా టాటా బాగా అభివృద్ధికి వచ్చింది యాక్చువల్లీ. అలా పబ్లిక్ రిలేషన్స్ అనేది అంటే ఒక మంచి పేరు, రెప్యుటేషన్ అనేది క్రియేట్ చేసుకుంటారు అనమాట దీని ద్వారా. దాన్ని పబ్లిక్ రిలేషన్స్ అంటారు. ఇది కూడా వన్ ఆఫ్ ద ఎలిమెంట్ ఆఫ్ ద ప్రమోషనల్ మిక్స్. దీని రోల్ ఏంటో చూడండి. బిల్డ్స్ గుడ్ విల్. ఒక గుడ్ విల్ అంటే ఏంటి, పబ్లిక్ లో ఒక ఇమేజ్
అనేది క్రియేట్ చేసుకోవడం. ఓకేనా, గుడ్ విల్ అంటే అంతే కదా, గుడ్ విల్ కూడా వాల్యూ ఉంటది కదా ఒక కంపెనీలో, మనకు తెలుసు కదా. ఇట్ క్రియేట్స్ ద ట్రస్ట్, గుడ్ విల్ కూడా అమౌంట్ పే చేస్తారు యాక్చువల్గా, తెలుసా. క్రియేట్స్ ద ట్రస్ట్ అంటే నమ్మకాన్ని పెంచుతుంది. ఇప్పుడు ఓకే ఈ బ్రాండ్ అనేది ఇంత పెద్దది ఉందంటే త్వరగా ఏమి పోదు, వెళ్ళిపోదు ఎక్కడికి అని చెప్పి ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది కస్టమర్స్ లో. అలాగే హ్యాండిల్స్ ద నెగిటివ్ న్యూస్ అనే క్రిటిస్, ఏదైనా ఆల్రెడీ ఏదైనా నెగిటివ్ గా ఉందనుకోండి, ఆ నెగిటివిటీస్ ని పోగొట్టడానికి కూడా ఉపయోగపడుతుంది. సపోర్ట్స్ అదర్ ప్రమోషన్స్, లాంగ్ టర్మ్ రిలేషన్షిప్స్ మెయింటైన్ చేయడానికి ఈ పబ్లిక్ రిలేషన్స్ అనేవి చాలా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ ఇది పబ్లిసిటీ. పబ్లిసిటీ రిఫర్స్ టు ద నాన్ పెయిడ్ కమ్యూనికేషన్. ఇదేంటంటే కమ్యూనికేషనే కానీ నాన్ పెయిడ్. ఇది బాగా గుర్తుంచుకోండి, మన ఫ్రీ అనమాట. ఇది ఫ్రీ కమ్యూనికేషన్, పేమెంట్ ఏమి ఉండదు. పబ్లిసిటీ మీన్స్ మీడియా టాకింగ్ అబౌట్ ద కంపెనీ ఫర్ ఫ్రీ. ఫ్రీగా మనకేంటంటే ఒక మీడియానే ప్రచారం చేస్తారు అనమాట. ఇప్పుడు న్యూస్ రిపోర్ట్ ఉందనుకోండి, న్యూస్ రిపోర్ట్ అబౌట్ ద కంపెనీస్ గుడ్ ప్రొడక్ట్, పాజిటివ్ పబ్లిసిటీ. ఇప్పుడు ఒక ప్రోడక్ట్ చాలా బాగుంది అని చెప్పేసి ఒక న్యూస్ రిపోర్ట్ ఇచ్చింది అనుకోండి, అలా నాన్ పెయిడ్ కమ్యూనికేషన్ ఫ్రీగా, దాన్ని పబ్లిసిటీ అంటారు. న్యూస్ అబౌట్ కంపెనీ ఫాల్ట్స్, లేదు నెగిటివ్ పబ్లిసిటీ ఇచ్చింది, పలానా కంపెనీలో పలానా కూల్ డ్రింక్ లో ఏదో కలుస్తున్నాయని చెప్పేసి ఇచ్చింది అనుకోండి, అంటే నెగిటివ్ పబ్లిసిటీ, ఫ్రీగానే కదా. డిఫరెన్స్ బిట్వీన్ పబ్లిక్ రిలేషన్స్ అండ్ పబ్లిసిటీ. పబ్లిసిటీకి పబ్లిక్ రిలేషన్స్ కి డిఫరెన్స్ ఏంటి అంటే, ఇట్స్ ఏ ప్లానెడ్ యాక్టివిటీ బై ద కంపెనీ. కంపెనీయే ప్లానెడ్ గా చేసే యాక్టివిటీ, ఇదే నాట్ ప్లానెడ్. ఇప్పుడు నెగిటివ్ పబ్లిసిటీ ఉందనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, అదేమైనా ప్లానెడా కాదు, మీడియాలో సడన్ గా వస్తుంది, ఇట్స్ ఎ ఫ్రీ. కంపెనీ కంట్రోల్స్ ద మెసేజ్, అంతేకాకుండా కంపెనీ చేతుల్లో ఉంటది అది, కానీ ఇది మాత్రం మీడియా చేతిలో ఉంటది. కంపెనీ కెనాట్ కంట్రోల్. యూజువల్లీ లాంగ్ టర్మ్ ఇమేజ్ బిల్డింగ్ దేనికోసం చేస్తారు, ఇప్పుడు స్పాన్సరింగ్ అయినా ఇవన్నీ పబ్లిక్ రిలేషన్ చెప్పాను నేను, ఇప్పుడు బైజూస్ ఎగ్జాంపుల్. లాంగ్ టర్మ్ లో రిలేషన్షిప్ అనేది, ఇమేజ్ అనేది క్రియేట్ చేయడానికి. ఇదేంటది, పాజిటివ్ అయినా క్రియేట్ అవ్వచ్చు, నెగిటివ్ అయినా క్రియేట్ అవ్వచ్చు, ఇట్స్ హ్యాండ్స్ ఆఫ్ మీడియా. కాస్ట్ మనీ ఏంటంటే మనీ ఖర్చు పెడతారు ఇక్కడ, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కానీ ఈవెంట్స్ అనేవి. ఇదేంటంటే జనరలీ ఫ్రీగా ఉంటుంది. రోల్ ఆఫ్ పబ్లిసిటీ ఇన్ ప్రమోషన్ మిక్స్. ఇప్పుడు పబ్లిసిటీ ఇన్ ప్రమోషన్ మిక్స్ యొక్క రోల్ చూడడం. ఫ్రీ ప్రమోషన్, పబ్లిసిటీ నేను చెప్పాను కదా ఫ్రీ, దీనికి ఫ్రీ ఆఫ్ కాస్ట్, వితౌట్ పేయింగ్. మోర్ క్రెడిబిలిటీ, అది మంచి అయితే గుడ్, మరి మంచిగా వస్తుంది రిపోర్ట్, లేదు అంటే నెగిటివ్ రిపోర్టింగ్. పబ్లిక్ ట్రెండ్స్ టు బిలీవ్ న్యూస్ మోర్ దాన్ యాడ్స్. యాడ్స్ కన్నా ఎక్కువ న్యూస్ ని బిలీవ్ చేయడానికి పబ్లిక్ ఇంట్రెస్ట్ చూపిస్తారు, అవునా. స్ప్రెడ్ ఇన్ఫర్మేషన్ ఫాస్ట్. ఇన్ఫర్మేషన్ త్వరగా ఫాస్ట్ గా స్ప్రెడ్ అవుతుంది, ర్యాపిడ్ గా ఆడియన్స్ లో ర్యాపిడ్ గా అవ్వాలంటే న్యూసే. ఇట్ ఇన్ఫ్లుయెన్సెస్ ద పబ్లిక్ ఒపీనియన్. పబ్లిక్ ఒపీనియన్ ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు, పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా. నెక్స్ట్ చూద్దాం ఈ ఈవెంట్స్ అండ్ ఎక్స్పీరియన్స్. పబ్లిసిటీ అయిపోయింది కదా, పబ్లిక్ రిలేషన్స్ అండ్ పబ్లిసిటీ అయిపోయింది, ఈవెంట్స్ అండ్ ఎక్స్పీరియన్స్ చూద్దాం. ఈవెంట్స్ అండ్ ఎక్స్పీరియన్స్ రిఫర్స్ టు ద ప్రమోషనల్ యాక్టివిటీస్ వేర్ ఏ కంపెనీ ఆర్గనైజెస్ ఆర్ స్పాన్సర్ ఈవెంట్స్ టు లెట్ ద కస్టమర్స్ ఎక్స్పీరియన్స్ ద బ్రాండ్ డైరెక్ట్లీ. ఈ ఈవెంట్స్ అనేవి ఎందుకు కండక్ట్ చేస్తారంటే, మన యొక్క బ్రాండ్ ని గానీ మన యొక్క ప్రొడక్ట్ ని డైరెక్ట్ గా కస్టమర్స్ ఎక్స్పీరియన్స్ చేసేటట్టు క్రియేట్ చేస్తారు. ఇక్కడ ఎలా అనేది చూద్దాం. కంపెనీ కండక్ట్స్ ఈవెంట్స్ సో దట్ పీపుల్ ఫీల్, ఎంజాయ్ అండ్ కనెక్ట్ విత్ ద బ్రాండ్. ఇది అసలు ఎందుకు చేస్తారు ఈవెంట్స్ అనేవి అంటే, కంపెనీ ఎందుకు చేస్తుంటే మన యొక్క బ్రాండ్ ని డైరెక్ట్ గా ఎంజాయ్ చేసేటట్టు, కనెక్ట్ అయ్యేటట్టు చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ కోకో కోలా చూడండి, స్పాన్సరింగ్ క్రికెట్ మ్యాచెస్ అండ్ మ్యూజిక్ కన్సర్ట్స్. నేను ఆల్రెడీ చెప్పాను కదా బైజూస్ అవన్నీ. అని ఏం చేస్తారు, క్రికెట్ మ్యాచెస్ కి స్పాన్సర్ చేస్తుంది కోకో కోలా. ఈ క్రికెట్ మ్యాచెస్ కి స్పాన్సర్ చేయడం వల్ల ఏంటంటే, క్రికెట్ మ్యాచ్ అనేది ఒక ఎంటర్టైన్మెంట్ ఈవెంట్, అది ఎంటర్టైన్ చేస్తూనే ఓకే కోకో కోలా వాడిది వేసుకున్నాడు అనుకోండి టీ షర్ట్ అన్న, ఓకే ఈ కోకో కోలా వాళ్ళు అనమాట చేసింది ఓన్లీ అని చెప్పేసి మనం ఏం చేస్తాం, నెక్స్ట్ టైం కోకో కోలా ఒకవేళ మన ఫేవరెట్ అతను వేసుకున్నాడు అనుకోండి, నెక్స్ట్ కోకో కోలా కొనడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. రెడ్ బుల్, ఇప్పుడు ఇవన్నీ అవే కదా, నైక్. అలాగే కాలేజ్ ఈవెంట్స్ పెడతాయి, కాలేజ్ ఈవెంట్స్ లో కంపెనీ స్టాల్స్ పెడతాయి, కల్చరల్ ఫెస్ట్ పెద్ద పెద్ద కాలేజెస్ లో. ఇవి కూడా ఆ ఈవెంట్స్ అండ్ ఎక్స్పీరియన్సెస్ ద్వారా ప్రమోట్ చేయడం. ఎందుకు చేస్తారంటే, కస్టమర్ రిమెంబర్ ఎక్స్పీరియన్స్ లాంగర్ దాన్ అడ్వర్టైజ్మెంట్. అడ్వర్టైజింగ్ కన్నా ఎప్పుడైనా కస్టమర్స్ వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్స్ ద్వారా ఎక్కువ రిమెంబర్ చేసుకుంటారు, ఓకేనా, లాంగర్ ఎక్స్పీరియన్స్. కానీ అందుకని మనకి ఇలా ఈవెంట్స్ అండ్ ఎక్స్పీరియన్సెస్ ద్వారా మనకి కస్టమర్స్ గుర్తు పెట్టుకునేటట్టు మనం చేస్తాం అనమాట. ఇట్స్ క్రియేట్ రోల్ ఆఫ్ ఈవెంట్స్ చూడండి, రోల్ ఆఫ్ ఈవెంట్స్ అండ్ ఎక్స్పీరియన్స్ చూడండి ప్రమోషన్స్ లో.
క్రియేట్ స్ట్రాంగ్ బ్రాండ్ రీకాల్. ఒక పీపుల్ ఒక మైండ్ లో పడిపోద్ది, ముద్ర పడిపోద్ది ఒక స్ట్రాంగ్ బ్రాండ్ అనేది. ఇట్ బిల్డ్స్ ఎమోషనల్ కనెక్షన్. ఎగ్జాంపుల్ ఇంకా బైజూస్ గా తీసుకోండి. ఎగ్జాంపుల్ బైజూస్ ఏదో ఇచ్చాడు కదా, రెడ్ బుల్ కోకో కోలా తీసుకుంటున్నది. కోకో కోలా ఏం చేస్తుంది, ఓకే ఆ బ్రాండ్ ఓకే కోకో కోలా మంచి బ్రాండ్ అనమాట, అందుకే వీళ్ళు వేసుకున్నారు అనుకుంటాం. మనం ఇండియానే మన ఇండియన్ క్రికెటర్స్ పెట్టారు అనుకోండి, వేసుకున్నారు అనుకోండి. అలాగే ఎమోషనల్ కనెక్షన్ అనేది ఫీల్ అవుతాం, లాయల్టీ ఫీల్ అవుతాం, ఇంకెప్పుడు అదే ప్రోడక్ట్ కొనేటట్టు ఉండొచ్చు, ఛాన్సెస్ ఎక్కువ. కస్టమర్ ఎంగేజ్మెంట్, ట్రస్ట్ బిల్డప్ అవుతుంది. వర్డ్ ఆఫ్ మౌత్ అంటే ఏంటి, ఫ్రెండ్స్ ద్వారాకి సోషల్ మీడియాకి మన ఎక్స్పీరియన్స్ అనేది షేర్ అవుతాం. ఒరే చూసావా కోకో కోలా టీ షర్ట్స్ వేసుకున్నారు మన యొక్క ఇండియన్ టీమ్ అనుకుంటాం. అంటే దాని ద్వారా కోకో కోలాకి అడ్వర్టైజ్మెంట్ అవుతున్నట్టే కదా. అంతేకాకుండా బ్రాండ్ ఇమేజ్ అనేది క్రియేట్ అవుతుంది. డిఫరెంట్ బ్రాండ్స్ అండ్ డిఫరెన్షియేట్ ద బ్రాండ్స్ అంటే మన బ్రాండ్ ని యూనిక్ గా చూపిస్తాం నేను రిమైనింగ్ వాటితో కాంపిటేటర్స్ కన్నా. నెక్స్ట్ చూద్దాము డైరెక్ట్ మార్కెటింగ్. వాట్ ఈస్ డైరెక్ట్ మార్కెటింగ్? డైరెక్ట్ మార్కెటింగ్ ఈజ్ అ మెథడ్ ఆఫ్ ప్రమోషన్ వేర్ ద కంపెనీ డైరెక్ట్లీ కమ్యూనికేట్స్ విత్ ద కస్టమర్స్ వితౌట్ ఇంటర్మీడియరీస్. ఎవరు ఇంటర్మీడియరీస్ లేకుండా కస్టమర్స్ తో తానే డైరెక్ట్ గా కనుక కమ్యూనికేట్ సమాచారాన్ని అందజేస్తే అంటే ఏంటి, నో మిడిల్ మెన్ అనే వాళ్ళు లేకుండా దాన్ని డైరెక్ట్ మార్కెటింగ్ అండ్. ఎగ్జాంపుల్ చూడండి, బ్యాంక్స్, యాక్సిస్ బ్యాంక్ ఇలాంటి ఏం చేస్తాయి, మెయిల్స్ ద్వారా డైరెక్ట్ గా కస్టమర్స్ కి వాళ్ళ యొక్క ఏమేమి ఉన్నాయో ఇప్పుడు వాళ్ళ యొక్క మెసేజ్ అనేది పాస్ చేస్తుంది. ఓకేనా, ఇలా క్రెడిట్ కార్డ్స్ గురించి ఏదైనా మెసేజ్ పాస్ చేస్తుంది, మెయిల్స్ ద్వారా వస్తాయి మనకు చూడండి. సో నో మిడిల్ మెన్, మెసేజ్ గోస్ పర్సనల్లీ టు ద కస్టమర్ కి డైరెక్ట్ గా పర్సనల్ గా వెళ్ళిపోతుంది. రెస్పాన్స్ ఇస్ క్విక్, వెంటనే రెస్పాన్స్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. యూజెస్ డిజిటల్ అండ్ ఆఫ్లైన్ డైరెక్ట్ ఛానల్స్. బోత్ డిజిటల్ అంటే ఆన్లైన్ యూజ్ చేస్తుంది, ఆఫ్లైన్ యూజ్ చేస్తుంది. డైరెక్ట్ మెయిల్స్ నేను చెప్పాను కదా, సెండింగ్ లెటర్స్ ఆర్ బ్రోచెస్, దాని యొక్క కంపెనీ గురించి బ్రోచెస్ కానీ లెటర్స్ కానీ పంపిస్తుంది. టెలి మార్కెటింగ్ లేదా కాల్స్ ద్వారా, ఇప్పుడు బ్యాంకర్స్ ఉన్నారనుకోండి కాల్ చేస్తారు క్రెడిట్ కార్డ్స్ కావాలా అని. ఈమెయిల్ మార్కెటింగ్, మెయిల్స్ ద్వారా. లేదా వాట్సాప్ మార్కెటింగ్ అంటే మొబైల్ ఫోన్స్ లో రిమైండర్స్ పడతా ఉంటాయి, SMS వస్తా ఉంటది. ఇప్పుడు ఇది చూడండి, ఎయిర్టెల్ ఉందనుకోండి మనకి మెసేజ్ చేస్తా ఉంటది, అవునా ఈ ఆఫర్స్ ఉన్నాయి ఆ ఆఫర్స్ ఉన్నాయి, మీరు ఇది ఇప్పుడు ప్రీపెయిడ్ కి ఇంత 199 కి ఇంత ఏదో వస్తుంది కదా, అలాంటివి అనమాట. SMS ద్వారా డైరెక్ట్ గా ఎయిర్టెల్ లోనే మనకి పంపిస్తున్నాడు. ఆన్లైన్ ఆర్ సోషల్ మీడియా మార్కెటింగ్. ఆన్లైన్ మార్కెటింగ్ అంటే ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ ఇలాంటి వాటిలో యాడ్స్ ద్వారా. డైరెక్ట్ రెస్పాన్స్ అడ్వర్టైజింగ్, దీని ద్వారా ఏంటంటే యాడ్స్ దట్ ఆస్క్ ద కస్టమర్స్ టు కాల్ ఆర్ మెసేజ్ క్లిక్ డైరెక్ట్లీ. ఈ కాల్ నెంబర్ ఈ టోల్ ఫ్రీ నెంబర్ కి ఫోన్ చేయండి అని చెప్పి అలా ఇస్తాయి కదా అడ్వర్టైజ్మెంట్. అంటే రెస్పాన్స్ అనేది డైరెక్ట్ గా మనం అడుగుతున్నాం. సో అందుకనే డైరెక్ట్ మార్కెటింగ్ లో కస్టమర్స్ అనే వాళ్ళని డైరెక్ట్ గా వాళ్ళు ఇంటరాక్ట్ అవుతారు వితౌట్ ఎనీ మీడియేటర్స్. నెక్స్ట్ దీని వల్ల అడ్వాంటేజెస్ ఏంటంటే డైరెక్ట్ మార్కెటింగ్ రీచెస్ ద రైట్ టార్గెట్ కస్టమర్స్. ఏ కస్టమర్స్ మనం రీచ్ అవ్వాలనుకుంటున్నామో వాళ్ళని డైరెక్ట్ గా మనం రీచ్ అవ్వచ్చు. పర్సనల్ కమ్యూనికేషన్ ఉంటుంది, అలాగే రెస్పాన్స్ త్వరగా ఉంటుంది, లో కాస్ట్ ఇది వెల్ కంపేర్డ్ టు అడ్వర్టైజ్మెంట్స్ లైక్ టీవీ. రిజల్ట్స్ కెన్ బి మెజర్డ్, రిజల్ట్స్ ఈజీగా మనం మెజర్ చేయొచ్చు, వాళ్ళ రెస్పాన్స్ ని బట్టి మనం రిజల్ట్స్ అనేవి అంచనా వేసేయచ్చు. అలాగే కస్టమర్ లాంగ్ రిలేషన్షిప్స్ మెయింటైన్ చేయొచ్చు. స్మాల్ బిజినెస్ అయినా వాటికి కూడా ఇవి సూట్ అవుతాయి. ఫ్లెక్సిబుల్ గా ఈజీగా ఉంటది. నెక్స్ట్ సేల్స్ ఫోర్స్ చూద్దాం. సేల్స్ ఫోర్స్ ఆల్రెడీ సేల్స్ ప్రమోషన్ చూసాం. సేల్స్ ఫోర్స్ అంటే ఇట్ రిఫర్స్ టు ద గ్రూప్ ఆఫ్ ఎంప్లాయీస్ ఇన్ అన్ ఆర్గనైజేషన్ హూ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ప్రమోటింగ్ అండ్ సెల్లింగ్ ప్రొడక్ట్స్. సేల్స్ ప్రమోషన్ అయిపోయింది, ఇది సేల్స్ ఫోర్స్. ఇక్కడ సేల్స్ ఫోర్స్ అంటే ఏంటంటే ఎంప్లాయీస్ ఉంటారు కదా, అంటే సేల్స్ పర్సన్స్, ఆర్గనైజేషన్ కంపెనీ సేల్స్ పర్సన్స్, వాళ్ళు మన ప్రొడక్ట్ గురించి ప్రమోట్ చేయడాన్ని సేల్స్ ఫోర్స్ అంటారు. త్రూ పర్సనల్ సెల్లింగ్, దేని ద్వారా పర్సనల్ సెల్లింగ్ ద్వారా. మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్ నథింగ్ బట్. సేల్స్ ఫోర్స్ మీన్స్ a team of sales people who directly meet the customers and sell the product. అంటే కస్టమర్స్ ని డైరెక్ట్ గా మీట్ అయ్యి మన ప్రొడక్ట్ ని సేల్ చేసే పీపుల్ ని సేల్స్ పీపుల్ అంటాం, వాళ్ళని సేల్స్ ఫోర్స్ అంటారు. ఫోర్స్ అంటే గ్రూప్ ఆఫ్ పీపుల్. వాళ్ళ యొక్క రోల్ ఏంటి, సెల్లింగ్ ప్రొడక్ట్స్ ని సేల్ చేయాలి, కస్టమర్ తో రిలేషన్షిప్ ని బిల్డ్ చేయాలి, అలాగే ప్రొడక్ట్ ఇన్ఫర్మేషన్ ని ప్రొవైడ్ చేయాలి, ఫీడ్బ్యాక్ కలెక్ట్ చేయాలి, ప్రమోషన్స్ ని సపోర్ట్ చేయాలి. నెగోషియేటింగ్ విత్ ద కస్టమర్స్ అంటే కస్టమర్స్ కి ఏదైనా డౌట్స్ కానీ లేకపోతే ఏదైనా ప్రైస్ తగ్గించి మనం నెగోషియేట్ చేసినప్పుడు అలాంటి వాటిని డీల్ చేయగలగాలి. ఫీచర్స్ ఏంటి, పర్సనల్ ఇంటరాక్షన్, పర్సనల్ గా ఇంటరాక్ట్ అవుతారు. అలాగే 2-way కమ్యూనికేషన్ ఉంటది, అంటే డైరెక్ట్ కస్టమర్ కూడా మాట్లాడతాడు కదా,
సో టూ వే కమ్యూనికేషన్, కస్టమైజ్డ్ మెసేజ్, కరెక్ట్ గా మెసేజ్ అనేది వాళ్ళ యొక్క నీడ్స్ ని బట్టి చేంజ్ చేసుకోవచ్చు. యూస్ఫుల్ ఫర్ ఎక్స్పెన్సివ్ గుడ్స్, దేనికి యూజ్ అవుతుంది అంటే ఎక్స్పెన్సివ్ గుడ్స్ కి యూజ్ అవుతుంది. కార్స్, ఇన్సూరెన్స్, మెషినరీ లాంటి వాటికి యూజ్ అవుతుంది. టైప్స్ చూడండి, రెసిడెన్షియల్, డోర్ టు డోర్ సేల్స్ ఫోర్స్, డోర్ టు డోర్ డెలివరీ తెలుసు కదా, డోర్ టు డోర్ వెళ్ళి సేల్స్ పర్సన్స్ వాళ్ళ యొక్క ప్రొడక్ట్ గురించి ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తారు. నెక్స్ట్ రీటైల్ సేల్ ఫోర్స్, రీటైల్ సేల్స్ ఫోర్స్ అంటే రీటైల్ స్టోర్స్, షోరూమ్స్ లో సేల్స్ పర్సన్స్ వెళ్ళి వాళ్ళ షాపులకు అమ్మడం, షాపులకి సేల్స్ చేస్తారు కస్టమర్స్ కాకుండా. ఇండస్ట్రియల్ అంటే బిజినెస్ టు బిజినెస్ సేల్స్ ఫోర్స్, అంటే మన మెషినరీ, ఎక్విప్మెంట్, సాఫ్ట్వేర్స్ గురించి కంపెనీ తరపున సేల్స్ పర్సన్స్ ఆ ఇండస్ట్రీస్కి వెళ్ళి సేల్ చేస్తారు. నెక్స్ట్ మిషనరీ సేల్స్ ఫోర్స్ అంటే మిషనరీ, ఇక్కడ మిషనరీ నాట్ మిషనరీ సారీ మిషనరీ. మిషనరీ అంటే ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు డాక్టర్స్, టీచర్స్, ఇంజనీర్స్, ఇలా ఇప్పుడు డాక్టర్స్ ఉన్నారనుకోండి, ఇప్పుడు మనం మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్ ఉంటారు, వాళ్ళని మిషనరీ సేల్స్ ఫోర్స్. వాళ్ళు ఏంటంటే సేల్, వాళ్ళ ప్రొడక్ట్ ని సేల్ కాదు అక్కడ గోల్, వాళ్ళకి అవేర్ చేస్తారు ఆ ప్రొడక్ట్. ఏంటి డాక్టర్స్ ఈసారి మీరు ఈ క్యాప్సిల్స్ రాయండి కొంచెం అని చెప్పి, మాది ఇది పలానా అదేంటిది సిప్లా కంపెనీ ఏదో ఉన్నాయి కదా, అంటే అవేర్ చేయడం. ఇక్కడ మెయిన్ గోల్ సేల్ చేయడం కాదు, అందుకనే వాళ్ళు మిషనరీ సేల్ ఫోర్సెస్. ఇప్పుడు టీచర్స్ ఉన్నారనుకోండి, ఏదైనా బ్లాక్ బోర్డ్స్, ఇప్పుడు డిజిటల్ బోర్డ్స్ ఉన్నాయి, డిజిటల్ బోర్డ్స్ అనేవి ఏం చేస్తాయి, సెల్లింగ్ కాదు అవేర్ చేసి ఇవి కూడా ఉన్నాయి, ఇవి యూజ్ చేయొచ్చు మీరు అని దాని మీద ఒక ప్రెజెంటేషన్ ఇస్తారనమాట. టెలిమార్కెటింగ్, టెలిమార్కెటింగ్ తెలుసు కదా, ఫోన్ కాల్స్, వీడియో కాల్స్ ద్వారా మన ప్రచారం చేయడం, ప్రొడక్ట్ గురించి ప్రమోట్ చేయడం. ఫీల్డ్ సేల్స్ ఫోర్స్, ఫీల్డ్ సేల్స్ ఫోర్స్ అంటే ఏంటంటే ట్రావెల్ చేసి కస్టమర్స్ ని మీట్ అయ్యి వర్క్ ప్లేస్లోను, ఆఫీసుల్లోను, ఇన్సూరెన్స్ లో అదే కదా చేసేది. నెక్స్ట్ ఇది స్పెషలైజ్డ్ ఆర్ ప్రొడక్ట్ బేస్డ్ సేల్ ఫోర్స్. స్పెషలైజ్డ్ ఆర్ ప్రొడక్ట్ బేస్డ్ సేల్స్ ఫోర్స్ అంటే సేల్స్ ఆర్ ట్రైన్డ్ టు సెల్ వన్ స్పెసిఫిక్ ప్రొడక్ట్ లైన్. ఒక స్పెసిఫిక్ గా మన ప్రొడక్ట్ ని సేల్ చేయడానికి వాళ్ళకి ఒక స్పెషలైజ్డ్ ట్రైనింగ్ ఇస్తాం అనమాట. ఇప్పుడు కార్ షోరూమ్ ఉందనుకోండి, డైరెక్ట్ గా సేల్స్ పర్సన్స్ పెట్టుకోండి. సేల్స్ పర్సన్స్ యొక్క సీనియర్స్ ఏం చేస్తారంటే అసలు కార్ మోడల్ ఏంటి, ఇందులో ఏమేమి ఉన్నాయి, అన్నిటి మీద ఏం పార్ట్స్ ఉన్నాయి, అన్ని దాని మీద ఒక ట్రైనింగ్ ఇస్తారు. అందుకనే స్పెషలైజ్డ్ ప్రొడక్ట్ బేస్డ్ సేల్స్ ఫోర్స్, స్పెషలైజ్ ఆర్ ప్రొడక్ట్ బేస్, ఆ ప్రొడక్ట్ మీద బేస్ అయ్యే సేల్స్ ఫోర్స్ అనమాట. నెక్స్ట్ కస్టమర్ బేస్డ్ సేల్ ఫోర్స్. కస్టమర్ బేస్డ్ సేల్స్ ఫోర్స్ అంటే ఏంటంటే స్పెసిఫిక్ కస్టమర్ సెగ్మెంట్స్, అంటే స్కూల్స్ ని, హాస్పిటల్స్ ని, ఇలా ఏదో ఒక సెగ్మెంట్ ని కాన్సన్ట్రేట్ చేస్తారు, అంటే ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ని. ఇప్పుడు నేను చెప్పాను డిజిటల్ బోర్డ్స్ ఉన్నాయి, మెయిన్ గా ఏంటి స్కూల్స్, కాలేజెస్ మీదే ఫోకస్ చేస్తాయి, అందుకని కస్టమర్ బేస్డ్ సేల్స్ ఫోర్స్. నెక్స్ట్ చూద్దాము వర్డ్ ఆఫ్ మౌత్. వర్డ్ ఆఫ్ మౌత్ అంటే ఏంటంటే ఇట్స్ అ ఫార్మ్ ఆఫ్ ప్రమోషన్ వెన్ కస్టమర్స్ షేర్ దేర్ ఒపీనియన్స్ అండ్ ఎక్స్పీరియన్స్ అబౌట్ ఎ ప్రొడక్ట్ విత్ అదర్ పీపుల్. వర్డ్ ఆఫ్ మౌత్ పేరులోనే ఉంది, అంటే మన వాక్ ద్వారా, వర్డ్స్ ద్వారా మనం అడ్వర్టైజ్ చేస్తున్నాం, ప్రమోట్ చేస్తున్నాం. ఇప్పుడు ఫ్రెండ్స్ కి, ఫ్యామిలీ మెంబర్స్ కి, నైబర్స్ కి. ఇప్పుడు నేను ఏదో ఫోన్ కొన్నాను, చాలా బాగుంది అనుకోండి, ఈసారి ఇది కొనరా, ఈ ప్రొడక్ట్ చాలా బాగుంది అని చెప్పి. ఇప్పుడు ఒక్కొక్కసారి అంటారు, ఇప్పుడు రియల్ ఎస్టేట్ వీటిలో ఉన్నారనుకోండి, మీరు మా దగ్గర ల్యాండ్ కొంటున్నారు కదండి, ఇంకో వాళ్ళ దగ్గర కూడా, వాళ్ళ చేత కూడా మీరు ల్యాండ్ కొనిపించారనుకోండి, మేము ఇంత డిస్కౌంట్ ఇస్తాం మీకు ఇలా ల్యాండ్ లో అంటారు. అంటే మనం అప్పుడు ఏం చేస్తాం, ఫ్రెండ్స్ కి, ఫ్యామిలీస్ కి, నైబర్స్ కి మనం వర్డ్ ఆఫ్ మౌత్ ద్వారా ఇక్కడ పలానా స్థలం కొన్నాడు, చాలా బాగుంది ఆ ప్లేస్, అక్కడ అన్ని రైల్వే స్టేషన్ దగ్గర ఏదో చెప్తాడు. సో వర్డ్ ఆఫ్ మౌత్ ద్వారా మనం ప్రమోట్ చేయడం ఒక ప్రోడక్ట్ గురించి, అది గుడ్ అయినా ఉండొచ్చు, బ్యాడ్ అయినా ఉండొచ్చు. ఓకేనా, ఇక్కడ ఇది వర్డ్ ఆఫ్ మౌత్ ద్వారా ఏంటంటే, ఒరే ఆ ప్రొడక్ట్ కొనకరా బాబు, ఆ ఫోన్ అసలు బాగాలేదన్నాను అనుకోండి, అంటే నేను బ్యాడ్ గా ప్రమోట్ చేస్తున్నాను అక్కడ. వై వర్డ్ ఆఫ్ మౌత్ హ్యాపెన్స్, ఎప్పుడు హ్యాపెన్స్ అవుతుందంటే వెన్ ద కస్టమర్ ఈస్ హ్యాపీ, కస్టమర్ ఆనందంగా ఉన్నప్పుడు మన ప్రోడక్ట్ గురించి రికమెండ్ చేస్తాడు, లేదా డిస్సాటిస్ఫై అయినప్పుడు వార్న్ చేస్తాడు. వర్డ్ ఆఫ్ మౌత్ ఏదర్ పాజిటివ్ అయి ఉండొచ్చు, నెగిటివ్, ఇట్స్ అ టైప్ ఆఫ్ ప్రమోషన్. రోల్ ఆఫ్ వర్డ్ ఆఫ్ మౌత్ చూద్దాము. వెరీ ట్రస్ట్ వర్తీ. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఎప్పుడు అడ్వర్టైజ్ చేస్తాడు, ఎప్పుడైతే బ్రాండ్ లాయల్టీ అనేది క్రియేట్ అయిందో అప్పుడు ట్రస్ట్ వర్తీ అన్నప్పుడు చెప్తాడు, లేదు డిస్సాటిస్ఫై అయినప్పుడు చెప్తాడు. ఫ్రీ ప్రమోషన్ ఇది, అవునా, ఫ్రీగా ప్రమోటింగ్. ఇంక్రీజ్ సేల్స్ క్విక్లీ, సేల్స్ త్వరగా అవడానికి ఛాన్సెస్ ఉంటుంది. అలాగే స్ట్రాంగ్ బ్రాండ్ లాయల్టీ అనేది బిల్డప్ అవడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంది. న్యూ ప్రొడక్ట్ యాక్సెప్టెన్స్, త్వరగా అవేర్నెస్ అనేది క్రియేట్ అవుతుంది మన యొక్క ప్రోడక్ట్ గురించి.
నెక్స్ట్ ది పాజిటివ్ వర్సెస్ నెగిటివ్ వర్డ్ ఆఫ్ మౌత్. వర్డ్ ఆఫ్ మౌత్ అనేది పాజిటివ్ ఉండొచ్చు, నెగిటివ్ ఉండొచ్చు. గుడ్ ఎక్స్పీరియన్స్ అయితే పాజిటివ్, బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అయితే ఇటు నెగిటివ్ అనమాట. ఇది సేల్స్ ని ఇంక్రీజ్ చేస్తుంది, గుడ్ విల్ ని పెంచుతుంది పాజిటివ్ అయితే. అలా నెగిటివ్ అయితే బ్రాండ్ ఇమేజ్ తగ్గిపోద్ది, సేల్స్ తగ్గిపోతాయి. ఇదనమాట. ఇక్కడతో మనకి మొత్తం మార్కెటింగ్ కమ్యూనికేషన్ అయిపోయింది. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్.